సార్ ఈరోజు మనతో పాటు వికాస్ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నారాయణ గారు మాట్లాడుతున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంజనీరింగ్ చేర్పించడానికి ఏ కోర్సులో చేర్చాలి, ఏ కాలేజీ అయితే బాగుంటుంది, ఏ కాలేజీలో చేస్తే ఎక్కువ బ్యాగేజ్ వస్తుంది అనే అంశాల మీద అనేక సందేహాలు వాళ్ళకి తెలియజేయడానికి మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కొన్ని సూచనలు సలహాలు తెలియజేస్తారు. ఏ కాలేజీ ఎంచుకోవాలా, ఏ కోర్సు ఎంచుకోవాలా, ఏ కోర్సు ఎంచుకుంటే ఉపాధి అవకాశాలు వస్తే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎలాంటి కోచింగ్ తీసుకోవాలి, ఇలాంటి సంబంధించిన అంశాల గురించి కీర్తి గారిని అడిగి చేస్తున్నాం. నమస్కారం. నరేట్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. బట్ దానికంటే ముందు ఐ వర్క్డ్ ఇన్ US for the last 4 years in the role of software engineer. So 2 different companies. One is Expedia, it's a global travel based company, and then head office is even in India lo kuda unnai. But I worked at Seattle, which is the main campus in US and has about 5,000 employees. I worked there for 2 years, and then after the next 2 years I worked for this company called GoGuardian. It's an edtech company, education technology company, where the products are being used in schools, K-12 schools. And then one step before also, I did my master's in computer science at Indiana University. And one step before that, I actually studied in this very own college. I did my BTech computer science because College of Engineering Technology. So, my father, the chairman of Vikas Education Institution, started off as a junior lecturer in March. So he founded Vikas Education Institution. ఎందుకంటే రూరల్ ఏరియాలో స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ అనేది యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉంది. వాళ్ళు ఎక్కడికో ట్రావెల్ చేసి అక్కడ కెరీర్ జాయిన్ అయ్యి అక్కడ హాస్టల్లో ఉండి ఇట్లా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారని విష్ణుపేట ఏరియాలో ఇంటర్మీడియట్ తో ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పీజీ, ఫార్మసీ, స్కూల్, అండ్ తర్వాత లాస్ట్ స్టాపేజ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కోర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. చాలా మేము ప్రిటీ మచ్ కాలేజ్ లోనే పుట్టాం, కాలేజ్ లోనే పెరిగాము. ఆ చుట్టూ కంటిన్యూస్ గా స్టూడెంట్స్, ఫ్యాకల్టీ వాళ్ళే ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో నేను ఇంటర్మీడియట్ కూడా మన వికాస్ జూనియర్ కాలేజ్ లోనే చేశాను. బిఫోర్ దట్ ఐ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 2 years, 56, 7, 3 years హైదరాబాద్ లో చదువుకుని దెన్ ఇంకా వెనక్కి వెళ్తే ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు మా ఫాదర్ అప్పుడు ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఇంట్లోనే ఒక కంప్యూటర్ ల్యాబ్, ఎందుకంటే పీజీ అది ఎస్టాబ్లిష్ చేశారు, ఇంట్లో ఒక కంప్యూటర్ పెట్టాలని ఆలోచన వచ్చింది. సో నాకు ఏబిసిడీస్ కంటే ముందు నేను కంప్యూటర్ లో పెయింట్, పవర్ పాయింట్ అది స్టార్ట్ చేసి నాకు బాగా ఎంజాయ్ చేస్తున్నాను. 56, 7 కల్లా ఒక స్మాల్ HTML తీస్తే వెబ్సైట్ గ్రాఫిక్ JS ఇమేజ్ అప్లై చేయాలి. So, this is my journey, right from my childhood to all the way to this position as executive director. And very initial early stages when I first BTech CSCA నేను ఎందుకు చూస్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు చెప్పాను కదండి, చిన్నప్పుడే నాకు సిస్టమ్ మీద ఎంజాయ్ చేసేదాన్ని. ఒక దాంతో ఏదైనా క్రియేట్ చేయడం కానీ, దాన్ని అది మనం క్రియేట్ చేసింది ఇంకొకరికి చూపించినప్పుడు వాళ్ళు అదే భలే చేస్తారు, ప్రోడక్ట్ భలే యూజర్ ఇంటర్ఫేస్ బాగుంది అని చెప్పడం, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఒక టెక్నాలజీ, ఒక టూల్ తో నేను ఏమైనా క్రియేట్ చేస్తే అది ఎడ్యుకేషన్ వైజ్ తో కానీ, హెల్త్ కేర్ వైజ్ తో కానీ మల్టిపుల్ వేస్ లో దాని యూసేజ్ ఉంటుంది. ఒక డిఫరెన్స్ అనేది మనం క్రియేట్ చేయగలము. అండ్ అది కంప్యూటర్స్ అయితే నేను ఇంకా చిన్నతనం నుంచి ఎంజాయ్ చేశాను కాబట్టి కంప్యూటర్ సైన్స్ విల్ బి యాప్ట్ ఫర్ మీ అని చెప్పి నేను యాజ్ అ వెరీ బీటెక్ స్టార్టింగ్ ఉన్నప్పుడు ఒక సిఎస్సి, ఒక ఈసీ కూడా కొంత ఇంట్రెస్ట్ ఉండేది. ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్, మినీ ప్రాజెక్ట్ చేయడం కానీ. సో రెండింటి కోర్స్ కరికులం ఎదుగుతున్న వస్తుంది. ఈ రెండింటి వల్ల ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అప్పట్లో 7 years బ్యాక్ నేను బీటెక్ కదా, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి, ఇది సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల నేనేం చేయగలను నా లైఫ్ లో, నేను ఎలాంటి కెరీర్ లో ఉండగలను అన్నప్పుడు సిఎస్సి అయితే ఆ
కంప్యూటర్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్ దీంతో నేను ఏమైనా ప్రోడక్ట్ డిజైన్ చేస్తే, ఎస్పెషలీ అప్పుడు నాకు ఇనిషియల్ గా ఈ టెక్నాలజీతో ఎట్లా మనము ఏ ప్లేసెస్ లో మన చుట్టూతో చూస్తున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలంటే, బికాస్ నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోనే పెరిగాను, అదే చూసాను కాబట్టి నాకు వచ్చిన మెయిన్ నా ప్యాషన్ అండ్ నా థాట్ ప్రాసెస్ అప్పటి నుంచి కూడా ఈ టెక్నాలజీతో హౌ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ స్పేస్. సో దట్ వాజ్ మై డ్రైవింగ్ ఫోర్స్. నేను ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ నుంచి ఐ హావ్ బీన్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఎట్ ఓకే ఎడ్యుకేషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని కంట్రీస్ లో అయితే అసలు ఎడ్యుకేషన్ అనేది యాక్సెసిబిలిటీనే ఉంటుంది. అలాంటి ప్లేసెస్ లో ఎడ్యుకేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే విత్ హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ ఏం చేయొచ్చు. సో ఈ వేలో నాకు ఒక ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ ఈ రెండింటిని ప్యాషనేట్ గా ఉండడం వల్ల నా బీటెక్ నేను చూస్ చేసుకోవడము నాకు ఇష్టమైన బ్రాంచ్ చూస్ చేసుకున్నా. అట్ ద సేమ్ టైం బ్రాంచ్ చూస్ చేసుకున్న తర్వాత కూడా అదే డైరెక్షన్ వర్క్ వచ్చాయి. సో ఈవెన్ మాస్టర్స్ వెళ్ళడానికి కూడా నా రీజన్ అదే. ఓకే, నేను ఇక్కడ అంతా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫౌండేషన్ నేర్చుకున్నాను, బట్ నాకు ఇప్పుడు ఇంకా ప్రాజెక్ట్స్ చేయాలి. అప్పట్లో ఇక్కడ మన ఇంజనీరింగ్ కాలేజెస్ చూస్తే ఎగ్జామినేషన్స్, అకాడమిక్స్ వరకు ఉండేది, కానీ దాంట్లో ప్రాజెక్ట్స్ చేయడం అనేది చాలా తక్కువ వచ్చింది. సో ప్రాజెక్ట్స్ చేయడము ఇంకా ఫర్దర్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ నాకు మాస్టర్స్ కనిపించింది. మాస్టర్స్ అయిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ లో ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయని చాలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అప్లై చేస్తున్నాను. కానీ అప్పట్లో ఎడ్యుకేషన్ టెక్నాలజీ అంత భూమి లేదు. పాండమిక్ వచ్చిన వెంటనే చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అయింది. లైక్ గూగుల్ కంపెనీలో కూడా ఎడ్యుకేషన్ ఒకటి, మైక్రోసాఫ్ట్ కంపెనీలో కూడా ఎడ్యుకేషన్ కి. అట్లా నేను గూగుల్ ఫస్ట్ గోత్రు ఇంటర్వ్యూ అంతా గోత్రు అయిన తర్వాత నాకు వాళ్ళు ఆఫర్ చేసింది వేరే ఒకటి గూగుల్ డ్రైవ్ కి. వెరాజ్ అప్పట్లో గోగార్డియన్ ఇస్ అన్ ఎమర్జింగ్ స్టార్ట్అప్ కంపెనీ. ఈవెన్ గూగుల్ అండ్ అమెజాన్ ఇలాంటి కంపెనీస్ తో వర్క్ చేసిన టాప్ పొజిషన్ వాళ్ళు కూడా గోగార్డియన్ కి షిఫ్ట్ అయ్యారు. సో నేను గోగార్డియన్ కి వెళ్ళినప్పుడు చాలా గ్యాప్ చూసాను. ఏంటి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అక్కడ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి రైట్ ఫ్రమ్ ది ఎర్లీ ఏజ్ ఆన్వర్డ్స్, అంటే స్కూల్ ఏజ్ అప్పటి నుంచి కూడా చాలా స్టూడెంట్స్ కి చాలా ఆప్షన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆ ఆప్షన్స్ త్రూ వాళ్ళు ఏం అవ్వాలి అనుకుంటున్నారు, వాళ్ళ దేని మీద ఎక్కువ ప్యాషనేట్ ఉన్నారు అని వాళ్ళు 10th రీచ్ అయ్యేటప్పటికే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. బిజినెస్ సైడ్ వెళ్ళాలా, టెక్నాలజీ సైడ్ వెళ్ళాలా, లేకపోతే స్పోర్ట్స్ సైడ్ వెళ్ళాలా అని బై ద 10th అది రీచ్ అవుతుంది. సో దట్ వే అక్కడ స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ whatever field that they choose, they will give their 101%. And job work satisfaction కూడా ఎక్కువ ఉంటుంది. జాబ్ వర్క్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు, జాబ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి బీటెక్ చాలా మంది స్టూడెంట్స్ కంప్లీట్ గా వాళ్ళ పేరెంట్స్ చెప్పారా, ఫ్యామిలీ వాళ్ళు చెప్పారా, లేకపోతే వాళ్ళ క్లాస్మేట్స్ ఎక్కడైనా న్యూస్ పేపర్స్ లో విన్నారా, టీవీలో విన్నారా అని చెప్పి ఒక బ్రాంచ్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. దాని వల్ల ఆ బ్రాంచ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. ఆ బ్రాంచ్ లో ఇలా కోర్సెస్ కానీ, కోడింగ్ కానీ, ప్రోగ్రామింగ్ కోర్సెస్, డేటాబేసెస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇట్లా ప్రతి ఒక్క కోర్స్ కి ఒక జాబ్ ఉంటుంది, జాబ్ టైటిల్ ఉంటుంది బయట ఇండస్ట్రీలో. కానీ వాళ్ళు జస్ట్ అకాడమిక్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిగ్రీ సర్టిఫికెట్ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు బీటెక్ అంటే ఇంటర్ 10th నాకు అదే ఆశ్చర్యం వస్తుంది. ఇంటర్ 10th ఎంత సీరియస్ గా తీసుకుంటారో అంత సీరియస్ గా తీసుకోరు. చెప్పాలంటే ఇంటర్ 10th కొంత మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ అనొచ్చు, ఇంటర్ 10th మంచి బీటెక్ కాలేజ్ అనొచ్చు, అంతమందికి దానికి వస్తుంది. దాని బేసిస్ మీద మీకు జాబ్ ఇవ్వాలి అంటే మంచి ఇండస్ట్రీ జాబ్ అయితే రావు. మీకు ఇండస్ట్రీ జాబ్ దేని బేసిస్ వస్తుందంటే మీ బీటెక్ అకాడమిక్స్ మీద, మీరు బీటెక్ లో ఏం చదువుతున్నారు, ఏం నేర్చుకున్నారు, ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు అనే బేస్ మీదే జాబ్. అందుకనే బీటెక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రాంచ్ చూస్ చేసుకునేటప్పుడే మనం బ్రాంచ్ ఎందుకు చూస్ చేసుకుంటున్నాము, ఈ బ్రాంచ్ చూస్ చేసుకుంటే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది, ఎలాంటి కెరీర్ ఉంటుంది, మీకు ఏం కోర్స్ ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఆ సిలబస్ టైటిల్స్ చూసినప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుందా, ఈ పర్టికులర్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎలాంటి ఇండస్ట్రీస్ లో ఉంటుంది, ఆ కంపెనీస్ ఏ రేంజ్ లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ కంపెనీస్ ఎట్లా డెవలప్ అవుతున్నాయి, ఇవన్నీ తెలుసుకుంటే డెఫినెట్ గా
ఎక్కడో ఒక స్టూడెంట్ కి ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎస్ నేను సిఎస్సిలో అయితే నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది. ఐ కెన్ సీ మై సెల్ఫ్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ ఇఫ్ ఐ టేక్ అప్ దిస్ బ్రాంచ్. ఈ స్ట్రీమ్ తీసుకుంటే ఓకే ఐ కెన్ వర్క్ ఎట్ ద టాప్ కంపెనీస్ లైక్ ఇంటెల్ అండ్ చిప్ డిజైనింగ్. సో ఆ ఇనిషియల్ రీసెర్చ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ చాలా వరకు 9% చెప్పాలని రఫ్లీ 80% వరకు బీటెక్ ఎడ్యుకేషన్ విల్ బి ద లాస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. చాలా తక్కువ మెంబర్స్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తారు. ఎంటెక్ అని మాస్టర్స్ చేస్తాను లేకపోతే అది MBA చేస్తాను. సో ఇది లాస్ట్ ఎడ్యుకేషన్ స్టాప్ అవుతుంది కాబట్టి దీన్ని చాలా ఆలోచించి అండ్ చాలా వరకు ఇష్టంతోనే తెలిసి చూస్ చేసుకుంటే you will have a wonderful career after BTech. That is for sure. So my journey as an executive director here is ఇప్పటికీ నేను ఈ రోల్ లో వర్క్ చేసేటప్పుడు ఎవ్రీ డే ఐ థ్యాంక్ మై సెల్ఫ్ ఫర్ చూసింగ్ దిస్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ బికాస్ ఎవ్రీ డే నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ లో లేకపోయినా ఐఎమ్ యూజింగ్ a lot of tools and technology while working in this position. And నేను ఆ స్ట్రీమ్ లో నేను ఇన్వాల్వ్ అయి నేర్చుకున్నాను కాబట్టి that education gave me a lot of like problem solving mindset కానీ engineering mindset కానీ చాలా అంటే జాబ్ పరంగా అయినా ఎడ్యుకేషన్ పరంగా అయినా I learned quite a lot and that is even useful to this day. Even though it feels like నేను tech industry లో వర్క్ చేయలేదని but I know very well that all of that knowledge is very helpful. బీటెక్ అనేది కెరీర్ లాస్. ఈ ఎంచుకునే విధానంలోనే ఏ కోర్స్ అనేది ఏది ఇంట్రెస్ట్ అనేది విద్యార్థి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఎంచుకోవాలి తప్పితే ఎవరో చెప్పారనో లేకపోతే నీకు ఇంట్రెస్టింగ్ కూడా లేకపోతే మన స్నేహితులు తీసుకున్నారని చెప్పారు. మీరు విద్యార్థులకి ఈ కోర్స్ ఎంచుకునేట్టుగా తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని ఎలా నేను సిఎస్సి చేరాలా, ఏఐరా చేరాలా, ఈసీ చేరాలి, ఎలా దీన్ని వాళ్ళు ఏంటంటే ఒక దశలో 10th వరకు ఉంటుంది, వాళ్ళ ఫాదర్ వ్యవసాయ రంగంలో ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఎందుకంటే మీ ఫాదర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాలేజీలో మీరు పెరిగారు కంటే మీరు సిఎస్సి ఎక్కువగా ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి ప్రభుత్వం అందుబాటులో ఉంది. అందరికి తీసుకుని విద్యలో కాబట్టి ప్రతి ఒక్కరు బీటెక్ అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు సక్సెస్గా ఒక 20% మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మిగతా వాళ్ళకి రాకపోవడానికి గల కారణాలు బీటెక్ ఎందుకు బ్రాంచ్ తీసుకోవాలని ఫస్ట్ వాళ్ళు ఒక ఆలోచనతో తీసుకోవడం వల్ల నేను ఏం చేయగలను కెరీర్ వైజ్ అన్న ఆలోచన లేకుండా జస్ట్ ఒక డిగ్రీ బీటెక్ డిగ్రీ కోసం చదువుతున్నాము అన్న ఫీల్డ్ లో బీటెక్ తీసుకోవడం వల్ల గుడ్ కెరీర్ ఆపర్చునిటీ ఆఫ్టర్ బీటెక్. మీరు అన్నట్టు ఎట్లా మరి డిసైడ్ అవ్వడం విచ్ బ్రాంచ్ ఇస్ ద రైట్ ఫర్ దెమ్, ఎందుకు ఈ పర్టికులర్ బ్రాంచ్ తీసుకోవాలి, మరి పేరెంట్స్ సైడ్ నుంచి ఎలా సపోర్ట్ చేయాలి అనే దానికి ఒక 10 years బ్యాక్ ఈ క్వశ్చన్ చాలా తక్కువ క్వశ్చన్. ఎందుకంటే అప్పుడు నిజంగా మన దగ్గర ఆ రిసోర్సెస్ ఏమి లేదు, ఆఫీస్ ఏమి లేదు. బట్ ఇప్పుడు విత్ ఇంటర్నెట్ అందరికీ మొబైల్ అందరికీ దాంట్లో ఇంటర్నెట్ ఉంటుంది బ్యాలెన్స్. సో గూగుల్ చేయడం అండి స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు గూగుల్ ఇప్పుడు మన చుట్టుపక్కల ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ ఈ ఏరియాలో అయితే JNTK అంటాం, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ వచ్చి కాకినాడకి అఫిలియేటెడ్. ఆర్ మీరు ఏదైనా యూనివర్సిటీ తీసుకున్నారంటే ఆ స్పెసిఫిక్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ఏ అఫిలియేషన్ అయినా మీరు సిలబస్ టైప్ చేస్తే హ్యాపీగా డెవలప్ చేసుకోవచ్చు. కరెంట్ బీటెక్ సిలబస్ R20, R23 రెగ్యులేషన్ ఉంది. ప్రెసెంట్ వచ్చేది R23 రెగ్యులేషన్. ఎక్కడ మీరు యూనివర్సిటీస్ లో మీరు చూస్తే R23 ఇస్ కరెంట్ రెగ్యులేషన్ 2023 నుంచి. సో సిలబస్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అదే విధంగా అగైన్ మళ్ళీ గూగుల్ చేసి ఓకే సిఎస్సి వాట్ ఆర్ ద జాబ్ ఆపర్చునిటీ అది కూడా గూగుల్ చేయొచ్చు. సేమ్ మెకానికల్ అయినా వాట్ ఆర్ ద జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ అండ్ కంపెనీస్ ఏంటో వస్తే ఎవ్రీథింగ్ ఇంటర్నెట్ నుంచి అవైలబుల్ అండి. ఫింగర్ టిప్స్ మీరు ఆ క్వశ్చన్ అది అడగడం అనేది తెలియాలి, కానీ మీకు ఆన్సర్ అనేది డెఫినెట్ గా ఒకదానికి ఒక మొత్తం క్లియర్ గా జస్ట్ గూగుల్ చేస్తే చాలు.
మీకు క్లియర్ గా మెయిన్ కాలేజ్ వెబ్సైట్ కానీ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి కరికులం సిలబస్ చేస్తుంది, రైట్ చేస్తుంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ వస్తుంది, కంపెనీస్ లిస్ట్ వస్తుంది, యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది పర్టికులర్ బ్రాంచ్ లో. సో ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఇంటర్నెట్ అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ విత్ ఇన్ మినిట్స్ లో ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ కొంచెం ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ 5 minutes ఒక లైక్ హాఫ్ అన్ అవర్ కూడా దాని మీద ఎందుకు నేను బ్రాంచ్ తీసుకోవాలి లేదా ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఆ బ్రాంచ్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని జస్ట్ మీకున్న ఇంటర్నెట్ యాక్సెస్ తో ఒక 1 hour స్పెండ్ చేస్తే అది తీసుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. చెప్పినట్లు విద్యార్థి ఇంటర్నెట్ ద్వారా స్నేహితుల ద్వారాను అతనికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంటర్మీడియట్లోనే బీటెక్ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు, ఎంట్రన్స్ రాశారు, ఇది ఒక ర్యాంక్ వచ్చింది, నాకు ఈ కోర్స్ కావాలన్నారు, కాలేజీ. ఇక్కడ ప్రధానం ఏంటంటే కాలేజీ ఎంచుకునే విధానం కూడా ఒక ప్రధానమైన సబ్జెక్ట్లా కనిపిస్తుంది. కొన్ని కాలేజీలు చూస్తున్నాం ఎక్కువగా ఈ కాలేజీలో చదివిన వాళ్ళకే పెద్ద పెద్ద పోస్ట్ వస్తాయి, ఇయర్లీ సంవత్సరానికి ఇచ్చే ప్యాకేజీలు ఎక్కువ వస్తాయి అనుకోండి. నిజంగా కాలేజీలకు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఏ కాలేజీలో అయినా అదే ఉంటుంది. బేసిక్గా అంటే ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో అయినా, ఎలాంటి కాలేజ్ లో అయినా, ఎలాంటి ఫైనాన్షియల్ కానీ లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ అయినా కానీ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ పార్ట్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు రిసోర్సెస్ నే కానివ్వండి, టీచర్స్ నే కానివ్వండి, మెంటర్స్ నే కానివ్వండి, మనకున్న టెక్నాలజీ హెల్ప్ నే కానివ్వండి, వాళ్ళ ఓన్ పార్ట్ డిజైన్ చేస్తుంది. బేసిక్ గా అంటే ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో అయినా, ఎలాంటి కాలేజ్ లో అయినా, ఎలాంటి ఫైనాన్షియల్ కానీ లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ అయినా కానీ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ పార్ట్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు రిసోర్సెస్ నే కానివ్వండి, టీచర్స్ నే కానివ్వండి, మెంటర్స్ నే కానివ్వండి, మనకున్న టెక్నాలజీ హెల్ప్ నే కానివ్వండి, వాళ్ళ ఓన్ పార్ట్ డిజైన్ చేస్తున్నారు. వాళ్ళు టార్గెట్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయాలి, ఈ జాబ్ నేను కొట్టాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ కాలేజ్ అయినా కానీ వాళ్ళు అది పర్టికులర్ చేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళి ఐఐటీలో పెట్టినా కానీ దాన్ని బయటకు వచ్చిన ఏమీ చేయలేదు. ఈ 2 సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కాకుండా కొంతమంది స్టూడెంట్స్ మాకు ఒక డైరెక్షన్ ఉంటే చాలు, మాకు కొంత గైడెన్స్ ఇస్తే చాలు, మేము హార్డ్ వర్క్ చేస్తాము, మాకు ఎవరైనా ఇది చేయండి అని సెపరేట్ చేస్తే చెప్తే ఒక క్లియర్ ప్లాన్ లాగా ఇస్తే మేము దాన్ని ఫాలో అవుతాము, మాకు అది కావాలి అని కొంతమంది మెజారిటీ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ మెజారిటీ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ డెఫినెట్ గా కాలేజ్ ఆ కాలేజ్ అనేది వాళ్ళని టువర్డ్స్ జాబ్స్ కానీ, టువర్డ్స్ హైయర్ ఎడ్యుకేషన్, మల్టిపుల్ ఆపర్చునిటీస్ టువర్డ్స్ గైడెన్స్ ఇవ్వగలదు, ప్రిపరేషన్ చేయించగలదు. స్టూడెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్ వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నా కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలరు. అంటే ఇండివిజువలైజ్డ్, అందరికి జనరలైజ్డ్ గా ఇండివిజువలైజ్డ్ గా ఆ స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా లేకపోతే మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ స్కిల్స్ అని, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అని, ఏ వైజ్ అయినా స్కిల్స్ వైజ్ వాళ్ళు ఎక్కడ ప్రెసెంట్ వాళ్ళ లెవెల్ ఎక్కడున్నా కానీ నెక్స్ట్ లెవెల్ దాకా తీసుకెళ్ళగలరు. అంత పర్సనల్ ఇండివిజువలైజ్డ్ గా పట్టించుకుని గైడ్ చేస్తారు. అంటే ఆ కాలేజెస్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. దట్ కాలేజ్ వాళ్ళు ఇంకా వాళ్ళు ఏది చెబితే అది బ్లైండ్ గా ఫాలో అయితే డెఫినెట్ గా దే విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. ఆపర్చునిటీస్ మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటారో దానికి రీచ్ చేయాలంటే దట్ కాలేజ్ be like your best friend, best mentor, guide, guru, especially for those set of students who are looking for some sort of guidance. నాకు చెప్తే నేను చేస్తాను అనుకుంటున్నాను. సో దట్ ఈస్ ది అలాంటి స్టూడెంట్స్ డెఫినెట్ గా కాలేజ్ ని ఎంచుకునేటప్పుడు చాలా వరకు చూసుకోవాలి, ఈ కాలేజ్ మనకి ఎంతవరకు ఆ బెస్ట్ గైడెన్స్. అది ఎలా తెలుస్తుందంటే అగైన్ ఇక్కడ గూగుల్ చేస్తే కొంత ఐడియా రావచ్చు, బట్ డైరెక్ట్ గా ఆ కాలేజ్ విజిట్ చేసినప్పుడు ఆ కాలేజ్ లో ఉన్న ఫ్యాకల్టీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, అక్కడ ఎవరైతే డీన్ ఆఫ్ అకాడమిక్స్ ప్రిన్సిపల్ లేకపోతే మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎవరైనా అకాడమిక్స్ కానీ ఇన్ఫాక్ట్ అయితే కొంతవరకు ఐడియా వస్తుంది. ఇప్పుడు వెబ్సైట్ కాలేజ్ అన్ని కాలేజ్ వెబ్సైట్స్ కూడా ఆల్మోస్ట్ అప్డేట్ ఉన్నాయి.
వెబ్సైట్ నుంచి కూడా కొన్ని ఐడియా వస్తుంది మనకి రైట్ ఫిట్ కాలేజ్ కాదా అని. బట్ ఈ పర్సనల్ గా వచ్చి మాట్లాడితే కూడా ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. సో ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఓకే ఈ కాలేజ్ నాకు రైట్ ఫిట్ కాదా, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు అకాడమిక్స్ తో పాటు అడిషనల్ గా స్కిల్స్ రిలేటెడ్ ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఎలాంటి ట్రైనింగ్ చేస్తున్నారు, లేదా ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది వీళ్ళు ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు, ఎంత టైం దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటికి ఎండ్ అవుతుంది అన్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ బేసిక్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఓకే వీళ్ళు ట్రైనింగ్ ఇలా చేస్తా ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఆ కాలేజ్ లొకేషన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ల్యాబ్స్ ఎట్లా ఉన్నాయి. థర్డ్ క్వశ్చన్, ట్రైనింగ్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, ఎవరు ఆ పర్సన్ ఆ ట్రైనింగ్ స్కిల్స్ రిలేటెడ్ ట్రైనింగ్ డెవలప్ చేస్తున్నారు, అది తెలుసుకోండి. వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఎంతవరకు ఇండస్ట్రీ గురించి తెలుస్తుంది, లేదా హైయర్ ఎడ్యుకేషన్ గురించి తెలుసు. ఫోర్త్ క్వశ్చన్, అకాడమిక్స్ ఎవరు చూస్తున్నారు, వాళ్ళకి అకాడమిక్స్ రిలేటెడ్ ఎంత గ్రూప్ ఉంది, అకాడమిక్స్ ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు, టీచింగ్ అండ్ లెర్నింగ్ మెథడాలజీస్ ఏంటి, ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్స్ వర్క్ చేస్తున్నారా. లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫ్యాకల్టీ కానీ, ఇంకా లాస్ట్ అయితే హాస్టల్ అని, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ వస్తాయి. సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు డెఫినెట్ గా ఈ కాలేజ్ మనకి ఒక బెస్ట్ అన్నా, బెస్ట్ ప్రైజా, మెంటర్గా ఉంటుందా, మనకి రైట్ అనుకున్న కెరియర్ ఆపర్చునిటీకి గైడ్ చేయగలరా అనేది తెలుస్తుంది. ఆన్ ది అదర్ సైడ్ ఇప్పుడు స్టూడెంట్స్ చాలా వరకు ఎట్లా చూస్తున్నారంటే ఒక కాలేజ్ వెళ్ళాలని లేదా అని, దాంట్లో కూడా కొంత డిఫరెంట్ వేస్ ఉన్నాయి. మా ఫ్రెండ్ వెళ్తున్నాడు కాబట్టి నేను ఆ కాలేజ్కి వెళ్ళిపోతాను, లేదా కాలేజ్ మంచి సిటీ లొకేషన్ లో ఉంది, సినిమా థియేటర్ పక్కనే ఉంది, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేయొచ్చు అని, లేదా ఆ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ అండి. సో ప్లేస్మెంట్స్ అనేది ఒక ఫ్యాక్టర్, రైట్ అవుట్ ప్లేస్మెంట్స్ అనేది అకౌంట్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అనే వాళ్ళు అసలు కాలేజ్ సంబంధం లేకుండా చాలా బ్రైట్ లోన్ పాస్ రేట్ చేస్తున్న వాళ్ళకి అసలు కాలేజ్ ట్రైనింగ్ ఉన్నా లేకుండా ప్లేస్మెంట్స్ కొడతారు. అట్ ద సేమ్ టైం ఆ కంపెనీకి అప్పట్లో ఉన్న డిమాండ్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఈ కాలేజ్ లో ప్రీవియస్ గా హైరింగ్ చేస్తుంటే మళ్ళీ ఈ కాలేజ్ స్టూడెంట్స్ చేస్తారు. అట్లా ఒక ప్లేస్మెంట్ నెంబర్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అని అడిగితే, ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్, అకాడమిక్స్ 4 years గో త్రూ అవుతారో అది ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయాలి స్టూడెంట్స్ లో. మనం ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అయినా, ఎలాంటి హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అయినా మనం క్రాక్ చేయగలము, మనకు అంత స్కిల్ ఉంది, మనకు నాలెడ్జ్ ఉంది, మనము అంత ప్రిపరేషన్ చేస్తున్నాము అని ఒక కాన్ఫిడెన్స్ ని తీసుకొస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఫస్ట్ జాబ్ ప్లేస్మెంట్ నెంబర్ 500 ఉంది, ఫస్ట్ జాబ్ ఈజీగా వచ్చేసింది స్టూడెంట్స్ కి. బట్ ఆ జాబ్ లో సర్వైవ్ అవ్వలేకపోవచ్చు. ఆ జాబ్ తర్వాత వేరే జాబ్కి వెళ్దామన్నా కానీ ఇంకేమి ఎవరు ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి అయినా కష్టం అవ్వచ్చు. సో ఆ ఫస్ట్ జాబ్ అనేది బై లక్ వచ్చి సర్వైవ్ అవ్వక కష్టపడి నరకంలాగా ఉన్న చాలా మంది ఉన్నారు. వేరే నెక్స్ట్ అదే జాబ్ లో గ్రోత్ ఉండదు, వేరే నెక్స్ట్ జాబ్కి వెళ్దామన్నా టాలెంట్ ఉండదు. అదే వాళ్ళకి నాలెడ్జ్, స్కిల్ సెట్ ఉంది, దాని బేసిస్ మీద వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఒక జాబ్ లోకి వెళ్తారంటే ఆ జాబ్ లో గ్రోత్ ఉంటుంది. ఒకవేళ ఆ జాబ్ నచ్చకపోతే నెక్స్ట్ మనకి ఏదైనా జాబ్ వస్తుంది నా కాన్ఫిడెన్స్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఐటీ ఇండస్ట్రీలో మీరు చూసారంటే గ్రోత్ లేదే వాళ్ళ కంపెనీ లాంగ్ టర్మ్ ఉండదు. చాలా మనకి టాలెంట్ లేదు అనుకున్నవాడు సరే ఏదో ఒక జాబ్ అని చెప్పి అట్లానే ఉంటారు. కానీ మనకి జాబ్ లో గ్రోత్ లేదు, శాలరీ వైజ్ డెఫినెట్ గా వాడికి ఉన్న స్కిల్ కి వేరే జాబ్ కి షిఫ్ట్ అయిపోతారు. లేదా కంపెనీలో లేఅవుట్ చేస్తున్నాను, అప్పుడు కొత్త జాబ్ పెట్టుకోవాలి. వాళ్ళ దగ్గర స్కిల్ ఉందా, నాలెడ్జ్ ఉందా, కాలేజ్ ప్లేస్మెంట్ ఇచ్చింది, జాబ్ వచ్చింది, లేఅవుట్ జరిగింది. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరు చూస్ చేసుకునే కాలేజ్ ఆ సార్ట్ ఆఫ్ లైక్ స్కిల్ వైజ్ కానీ అండ్ అకాడమిక్స్ వైజ్ కానీ వెరీ ఫోకస్డ్ ట్రైనింగ్, మీకు మీరు ఏ లెవెల్లో ఉన్నా కానీ
ఆ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళగలదు, ఆ కాలేజ్ లో ట్రైనింగ్ లీడ్ చేసే వాళ్ళైనా అకాడమిక్ లీడ్ చేసే వాళ్ళైనా అంతే డెడికేటెడ్ గా క్లారిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే దట్ కాలేజ్ ఇస్ ఇప్పుడు మీరు చెప్పారు మేడం, ప్రత్యేకంగా వికాస్ ఆఫ్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఇప్పుడు మీ కాలేజీలో ఇప్పుడు మీరైతే ఏ విషయాలు అయితే చెప్పారు, విద్యార్థి తన జీవితాన్ని వైపు ఒక ఉపాధి అవకాశాలు నడిపించడం, జీవితాన్ని మార్చి ఒక మంచి లైఫ్ సెటిల్ అవ్వడానికి బీటెక్ కీలక పాత్ర. అయితే మీరు చెప్పిన ఎన్నిలో మీ ప్రత్యేకంగా వికాస్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎన్ని సౌకర్యాలు మీరు చెప్పిన ఫ్యాకల్టీ అందరూ అందుబాటులో ఉంది? This is the first batch that is starting up in the autonomous facility. So, ఈ ఆపర్చునిటీని మేము ఒక stepping into new era లాగా అంటే వికాస్ 2.0 లాగా ట్రీట్ చేస్తాము. అట్ డిఫరెంట్ లెవెల్స్ లో దాన్ని నెక్స్ట్ అప్గ్రేడ్ చేస్తూ జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, క్లాస్ రూమ్స్ వైజ్ కానీ, ఫ్యాకల్టీ హైరింగ్ వైజ్ కానీ, అండ్ ఆల్సో మేము చాలా పార్ట్నర్షిప్స్ కూడా చేస్తున్నాము ఇండస్ట్రీస్ రిలేటెడ్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ కోసం. And at the same time, we have this new sort of like power which is autonomous. Being through, we can have these value-added programs, and also we can make sure that students అనేది ఫస్ట్ నుంచి అండి నేను ఇక్కడికి ఇప్పుడు రావడానికి కూడా మెయిన్ రీజన్ అదే. Otherwise, my job in US, it's a full-time job. నాకు H1B visa వచ్చింది, very comfortable, high-paying salary. In fact, మా బాస్ ఇంకొక 1 year కూడా వర్క్ చేసి వెళ్ళగలరా అంటే I have to go, and I kind of very much passionate to make a difference అని చెప్పి వచ్చాను. ఎందుకంటే ఐ సీన్ ద డిఫరెన్స్. యుఎస్ లో ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎంత అప్గ్రేడ్ జరుగుతుందో కాలేజ్ లెవెల్లో కూడా మనకి దగ్గర అంత అప్గ్రేడ్ జరగట్లేదు. చాలా అవుట్డేటెడ్ లో ఉంటున్నారు స్టూడెంట్స్ కానీ, కరికులం వైజ్ కానీ. సో అక్కడ జరిగిందంతా మొత్తం తీసుకొచ్చి ఇక్కడ చేయడం పాసిబుల్ అవుతుంది, బికాస్ ఇట్స్ డిఫరెంట్ లొకేషన్, డిఫరెంట్ కాంటెక్స్ట్. కానీ కొన్ని బేసిక్ స్టాండర్డ్స్ అన్నా మనం చేయగలిగితేనే ఇప్పుడు స్టూడెంట్స్ మల్టిపుల్ సెట్ ఆఫ్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ అయినా, ఎడ్యుకేషన్ అయినా దేనికైనా రెడీ అయ్యే ఛాన్సెస్ వస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు టెక్నాలజీ ఒక 1 year ఒకటి న్యూ థింగ్ వస్తే ఇప్పుడు ఎవ్రీ సింగిల్ మంత్ అప్డేట్ వస్తుంది, అన్ని స్పీడ్ లో ఉంటుంది. సో అందుకనే కాలేజెస్ కూడా అప్గ్రేడ్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ మా కాలేజ్ లో అయితే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, షార్ట్ ఫార్మ్ ఆఫ్ PDP. సో వికాస్ PDP స్టేజ్ వైజ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ సాఫ్ట్ స్కిల్స్ మీద కానీ, టెక్నికల్ స్కిల్స్ మీద, అండ్ ఆల్సో కెరియర్ ప్లానింగ్ వైజ్ అన్ని 3 డిఫరెంట్ పార్ట్స్ లాగా క్రియేట్ చేసి ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో, అట్లా థర్డ్ ఇయర్ లో కూడా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ దీనికి స్టార్టింగ్ అనేది మా స్టూడెంట్స్ లోనే స్టార్ట్ చేసాం. వాళ్ళకి సమ్మర్ ఇంటర్న్షిప్ ఉంటే ఆ సమ్మర్ ఇంటర్న్షిప్ 6 weeks కూడా రిగరస్ ప్రోగ్రామ్ ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్, గ్లోబల్ సర్టిఫికేషన్స్, కమ్యూనికేషన్ ట్రైనింగ్, ఇంకా కొన్ని అడిషనల్ థింగ్స్ లైక్ ఇండస్ట్రీ లీడర్స్ మీటప్ అని చెప్పి ఇలా ప్లాన్ చేయడం వల్ల ఆల్రెడీ సెకండ్ వీక్ ఒక పుష్ వచ్చేసింది. ఎప్పుడు ఏదైతే కంప్లైంట్స్ చెప్పే వాళ్ళు స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ ప్రాజెక్ట్. నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, ఇంకొక ప్రాజెక్ట్ ఐడియాస్ చెప్పేసి వాళ్ళే ఎక్స్ట్రా అవర్స్ అంటే మార్నింగ్ 9 నుంచి 4 వరకు వాళ్ళ సిస్టమ్స్ ముందే కూర్చోబెట్లా 4 తర్వాత కూడా వాళ్ళు ఎక్స్ట్రా అవర్స్ ఉంది వాళ్ళ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంచెం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి, పుష్ ఇచ్చి, ఇది రైట్ డైరెక్షన్ ఎట్లా, మీరు అట్ ది ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ రెజ్యూమ్ ఎట్లా ఉండాలి, అప్పుడే జాబ్ ఆపర్చునిటీస్ ఇంటర్వ్యూస్ కూడా పిలుస్తారు. అండ్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత క్రాక్ చేయాలని స్కిల్ ఉండాలి. ఇదంతా చెప్పడం వల్ల వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ వచ్చింది, ఒక సీరియస్నెస్ వచ్చింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు మనల్ని ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్పించాలి, వాళ్ళందరికీ వాళ్ళే క్వశ్చనింగ్ అనేది కనిపిస్తుంది. సో
టీడీపీ మేము అకాడమిక్స్ ఎంత వెయిటేజ్ చేస్తున్నామో అది ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా అంతే వెయిటేజ్ ఇస్తేనే అట్ ది ఎండ్ ఆఫ్ బీటెక్ అయ్యేటప్పటికి వాళ్ళకి స్కిల్ వైజ్ స్ట్రాంగ్ గా ఉంటారు, అకాడమిక్స్ వైజ్ స్ట్రాంగ్ ఉంటారు. అండ్ దీని తగ్గట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ లాస్ట్ 3 months లోనే ఒక 250 systems వరకు మనం బ్రేక్ చేసి డిఫరెంట్ ఏరియాస్ లో వాటిని అన్వేషన్స్ కూడా ఇండస్ట్రీ గ్లోబల్ సర్టిఫికేషన్ అంటే ఇప్పుడు ఎలా వచ్చేటంటే కొన్ని కంపెనీస్ నాకు స్టూడెంట్స్ వాళ్ళ వాట్సాప్ చూపిస్తుంటే రాలేదు, ఫేక్ కంపెనీస్ కూడా చాలా వచ్చేసి నేను సర్టిఫికేషన్ చేపిస్తాము, ఏఎంఏ చేపిస్తాం, ఎంఎల్ఏ చేపిస్తాం, 500 rupees నుంచి 200, 2000, 3000 వరకు అట్లా చాలా కంపెనీస్ వచ్చేసి. సో వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ కూడా డిఫరెన్స్ తెలియక మేడం నాకు ఇట్లా వచ్చింది అంటే లేదమ్మా లేదు రైట్ కొంచెం అని చాలా గురించి మనం ఎలాంటి సర్టిఫికేషన్స్ వాళ్ళకి క్రెడిబిలిటీ ఇస్తుంది అంటే గ్లోబల్ సర్టిఫికేషన్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా వాళ్ళు మాకు కావాల్సిన టాలెంట్ బీటెక్ అయిపోయిన వెంటనే లేకపోవడం వల్ల మళ్ళీ మేము వాళ్ళు ట్రైన్ చేసుకుని వాళ్ళ ఒక ప్రాజెక్ట్ లో పెట్టి ఇంత ఓపిక మాకు లేదు, అంత టైం ఇన్వెస్ట్ చేయలేము, అంత మనీ ఇన్వెస్ట్ చేయలేము. సో మేమే కొన్ని కోర్సెస్ మా కంపెనీలో ట్రైనింగ్ చేత చేయించి మీకు కాలేజెస్ ఇస్తాము, మీరే కాలేజ్ లో అది కొంచెం కండక్ట్ చేసుకోండి, ఆ కాలేజ్ లో ఆ ట్రైనింగ్ తెప్పించండి. ఆ ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత ఇట్లా ఒక ఎగ్జామినేషన్ రాస్తే వాళ్ళు సో సర్టిఫైడ్ అంటే అప్పుడు మేము ఆ సర్టిఫైడ్ వాళ్ళని హైర్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ లో తీసుకెళ్తామని చెప్పి ఇట్లా చాలా టాప్ కంపెనీస్ ఆ కరికులం మొత్తం డిజైన్ చేసి ట్రైనింగ్ డిజైన్ చేసి దే ఆర్ రియల్లీ ఓపెన్ టు పార్ట్నర్ విత్ ద కాలేజెస్. So we went about and made a lot of such partnerships, starting from AWS, Amazon, which is a huge company, and AWS certification చేస్తే Azure కానీ Google Cloud platform GCP వీటన్నిటిలో కూడా వర్క్ చేయొచ్చు. అంటే AWS ని చాలా చిన్న చిన్న కంపెనీస్ మీడియం సైజ్ కంపెనీస్ కూడా యూజ్ చేస్తాయి. సో అన్ని కంపెనీస్ కూడా AWS నుంచి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఒక AWS సర్టిఫికేషన్ చేయడం వల్ల Google కి accessible and you'll be able to get into some thousands of job opportunities that are out there. So atla AWS chesi my 3rd year they are already on the AWS course training, and Red Hat is also one of the top companies in open source and Linux. It's head office in Raleigh, North Carolina. Today only work from home lecture. So I personally saw that company, visited that company. Similarly, Oracle, all these are like top companies and we use చేసుకోవడం వల్ల now we have access to those company trainings and the global certifications వాళ్ళ resume చాలా వాల్యూ యాడ్ చేసి at the same time వాళ్ళు ఏదైతే అకాడమిక్స్ ఎగ్జామ్ కోసం చదువుకుంటున్నారో దాన్ని ఇప్పుడు మోర్ అప్లికేషన్ ఓరియంటెడ్ గా నేర్చుకుంటారు. సో ఆ స్కిల్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఆ థియరీగా పేపర్లో చదివితే ఆ థియరీగానే ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మీరు అప్లై చేసి ఇట్లా ప్రోగ్రామింగ్ చేస్తారు, ప్రాజెక్ట్స్ చేస్తారు, దాని మీద రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా డెవలప్ చేస్తారు, అప్పుడు మీకు యాక్చువల్గా స్కిల్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో అట్లా నాకున్న ఎక్స్పీరియన్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ తో పాటు నేను అది కంటిన్యూస్ లెర్నర్, నేను కంటిన్యూస్ గా నేర్చుకున్న కంపెనీస్ తో తెలుసుకున్నాను. నేను ఇప్పుడు కూడా ఇండియాలో ఏ సిచ్యువేషన్ డిఫరెంట్ ఇండస్ట్రీ లీడర్స్ తో మాట్లాడి డిఫరెంట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ని విజిట్ చేసి ఏది మనకి స్టూడెంట్స్ కి చేస్తే బెటర్ ఉంటుంది. ఈ 4 years ఆఫ్ బీటెక్ అనేది ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అని చెప్పి ఆలోచించి డిజైన్ చేస్తున్న ప్రోగ్రామ్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జేఎన్టీకే సిలబస్ అనుకోండి 3 years ఒకసారి మారుతుంది. 3 years లో ఈ గ్యాప్ లో చాలా మారిపోతాయి. సో ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే కంప్లీట్ గా మన కాలేజ్ చేతి ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ఇండస్ట్రీ ట్రెండ్ తగ్గట్టు అప్గ్రేడ్ చేసుకొని యాడ్ చేసుకొని స్టూడెంట్స్ కి ఇప్పుడు ఏంటి ఇండస్ట్రీ ట్రెండ్ అని అవేర్నెస్ తో నేర్పిస్తే then they will be definitely ready for a lot of opportunities. So my lifetime passion is to make sure I make a difference in education space. So నాకు ఇంకా ఫోకస్ ఆన్ వర్క్ కాబట్టి ఈవెన్ మన చైర్మన్ అండ్ అస్పెక్ట్ గారు కూడా ఈస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ టైం ఉంటుంది 24/7 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. మేము ప్రెజెంట్ హౌస్ విత్ ఇన్ ద కాలేజ్ క్యాంపస్
సో ఏదైనా చిన్న అవసరం ఉన్నదే అంటారు, చిన్న స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ పిల్లల దగ్గర వరకు ఎవరైనా సరే ఎప్పుడే వెళ్ళి మాట్లాడచ్చు, అంత యాక్సెసిబుల్ ఉంటుంది అని చెప్పి. సో అలాంటి ఇన్వాల్వ్మెంట్ మాకు ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఎలాంటి నీటిలో ఉన్నారు, పేరెంట్స్ ఎలా ఉన్నారు, స్టూడెంట్స్ వాళ్ళు పట్టించుకోమని నేను ఇంతకుముందు 2 days బ్యాక్ ఒక పేరెంట్ కాల్ చేసి మీరు కొంచెం మాట్లాడండి మీ అబ్బాయితో, అస్సలు సీరియస్ గా లేదు క్లాస్ లో, ఇట్లా అయితే చాలా కష్టము, మేము ఒక ప్రోగ్రామ్ చేస్తామంటే దానికి ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, మీరు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడండి ఈ రోజు అని చెప్పి చదిలేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్ మా ట్రైనర్స్ ఇక్కడ ఎవ్రీబడి నెక్స్ట్ లెవెల్ కి మూవ్ అవ్వాలి. స్టూడెంట్స్ కూడా మీరు ఎవ్రీడే నేను రోజు ఏం నేర్చుకున్నాను అని ఒక జర్నల్ మెయింటైన్ చేయాలి అని యాజ్ రీసెంట్లీ అంటే ఈ కాలేజ్ లో చదువుతున్నాను కాబట్టి ఇక్కడ ఒక కాంటెక్స్ నాకు ఐడియా ఉంది, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి స్టూడెంట్స్ ఉంటారు. అట్ ద సేమ్ టైం యూఎస్ లో చదువుకుని యూఎస్ లో వర్క్ చేశాను కాబట్టి ఏంటి అవుట్ సైడ్ ఇండస్ట్రీ ఏంటి, అవుట్ సైడ్ వరల్డ్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలాంటి స్కిల్ సెట్ ఉంటుంది, ఎలాంటి స్కిల్ సెట్ కోసం కంపెనీస్ చూస్తారు, ఆ ఐడియా కూడా ఉంది కాబట్టి ఐఎమ్ రియల్లీ ఏబుల్ టు kind of put our students through a rigorous sort of preparation. So that's number one thing. But secondly, నాతో పాటు ఒక ఇంకా నాకు సపోర్టింగ్ ఒక స్ట్రాంగ్ టీమ్ ఉన్నారు ఇక్కడ. డీన్ ఆఫ్ అకాడమిక్స్ అని చెప్పి మా శివరాజన్ సార్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. సో ఆయన కూడా ఒక 7 to 8 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ యూఎస్ లో ఉంది అండ్ యూఎస్ లో యూనివర్సిటీస్ లో వర్క్ చేసి ఆయన అకాడమిక్స్ fully focused గా చూస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆ ప్రిన్సిపల్ సార్ డాక్టర్ బి రమణ గారు, ఆయన 10+ years, almost 15 years associated with this college. So under his guidance as well, and at the same time మా HODs అందరూ కూడా కొంతమంది అయితే చాలా లాంగ్ ట్రావెల్ చేస్తున్నారు ఈ కాలేజ్ లో. అందరూ కూడా they are really looking forward to take this college to the next level, which means కాలేజ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే మన దగ్గర జాయిన్ అయిన ప్రతి అమ్మాయికి అబ్బాయికి ప్రతి పిల్లవాడికి నెక్స్ట్ లెవెల్ అంటే మంచి ఆపర్చునిటీస్ లో వాళ్ళు లైఫ్ టైం నాలెడ్జ్ తీసుకుని వెళ్ళాము అని చెప్పి అనుకునేలాగా వాళ్ళు మంచి ఆపర్చునిటీస్ అనేది గోల్ టార్గెట్. సో ఒక లాస్ట్ టైం ఫ్యాకల్టీ మీటింగ్ లో కూడా స్టూడెంట్స్ బాగున్నారంటే ఫ్యాకల్టీ బాగున్నారు, ఫ్యాకల్టీ బాగున్నారంటే స్టూడెంట్స్ బాగున్నారు, స్టూడెంట్స్ బాగున్నారు మళ్ళీ ఫ్యాకల్టీ బాగుంటుంది, ఒక సర్కిల్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మా దగ్గర వర్క్ చేసే ఫ్యాకల్టీ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ తో ఉండాలి అండ్ మా దగ్గర చదువుకునే స్టూడెంట్స్ ఒక మంచి అవుట్కమ్, మంచి ఎడ్యుకేషన్ తీసుకెళ్ళమని ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. దట్ ఈస్ ద ప్రైమరీ గోల్, విజన్, మిషన్ ఆఫ్ వికాస్. సో దట్స్ హౌ వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఆల్ దీస్ ఏరియాస్ లో మంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాను. హాస్టల్ అంటే హాస్టల్లో బస్ ట్రాన్స్పోర్టేషన్ అది కూడా మా బాబాయ్ గారు సత్యనారాయణ గారు ఆన్ క్యాంపస్ లో ఉంటారు. సో ఇట్స్ వెరీ మచ్ కీన్ అబ్జర్వింగ్ హాస్టల్ వైజ్ ఎట్లా ఉంది, స్టూడెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇమీడియట్ గా పంపించడం కానీ, ఏమైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ వెళ్ళి చూడడం కానీ. సో అట్లా మాకు ఇది చిన్న ఫస్ట్ కాలేజ్ పెట్టిన కొత్త దగ్గర నుంచి అలవాటు. మనకి స్టూడెంట్స్ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎలా చూడాలి, వెంటనే ప్రాబ్లమ్ అడ్రస్ చేయడం, స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లం అంటే ఏమి ఆలోచన డైరెక్ట్ గా మేనేజ్మెంట్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వచ్చేసి చెప్తారు. సో అలాంటి ఫ్రీడమ్ కూడా వాళ్ళకి ఉంది. అట్ ద సేమ్ టైం మేము స్టూడెంట్స్ ని మెయిన్ ఏంటంటే ఛాలెంజ్ చేయాలి, వాళ్ళకి టఫ్ టాస్క్ ఇవ్వాలి, ఈజీగా ఉండకూడదు. ఈజీ ఉంటే ఏం నేర్చుకున్నట్లేదు. వాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళు ఛాలెంజ్ చేయగలిగితేనే వాళ్ళు అనే ఇంటెన్షన్ లో చూస్తున్నాం కాబట్టి డిఫరెంట్ యాక్టివిటీస్ డెఫినెట్లీ మా దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్ బీటెక్ లో ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎక్కువ కాలేజీలకు అనుమతులు ఇచ్చేసేసి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి పిల్లలను పంపించి తల్లిదండ్రులు వదిలేస్తే వాళ్ళు వెళ్ళి సినిమాలు షికారు చేసి చాలామంది విద్యార్థులు తప్పుదారున పడుతున్న సమాచారం ఇటీవల కాలంలో వార్తలు కొన్ని సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి కాలేజీల్లో పిల్లల్ని చేర్పిస్తుంటే అలాంటి కాలేజీలు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? అంటే ఈ కాలేజీలో చేర్చవచ్చు, ఈ కాలేజీలో చేర్చకూడదు కానీ ఐడెంటిఫై ఎలా చేస్తారు? అంటే వాళ్ళకి ప్రత్యేకంగా గవర్నమెంట్కి సంబంధించి గుర్తింపుగా ఏదన్నా
ఇప్పుడు మీరు చెప్పినట్టు అటానమస్ ఇలాంటివి వస్తేనే నెంబర్ 1 కాలేజీ లేకపోతే మంచి కాలేజీ కాదని? కొన్ని లెగసీ అంటే కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి 17 years అండ్ మ్యాథ్స్ అక్రిడేషన్ వీటన్ని బేసిస్ మీద అండ్ గవర్నమెంట్ నుంచి కూడా యూజీసీ బాడీ నుంచి కూడా ఒక ఇన్స్పెక్షన్ వచ్చి ఇక్కడ ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఫ్యాకల్టీ వైజ్ కానీ వీటన్నిటి మీద మ్యాథ్స్ అనే ఒక గ్రేడ్ కూడా వచ్చి అండ్ ఫైనల్ గా ఆ గ్రేడ్ బేసిస్ మీద అటానమస్ వస్తుంది. కొన్ని కాలేజెస్ యాక్చువల్గా ఇప్పుడు చాలా వరకు మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నిటి 2020 అకార్డింగ్ టు అన్ని కాలేజెస్ ఒక పర్టికులర్ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్, ఆ యూనివర్సిటీ చెప్పింది ఫాలో అవ్వాలి అంటే ఆ కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ అంటే ఆ కాలేజ్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ మాత్రం ఆ లొకాలిటీలో ఉన్న స్టూడెంట్సే కదా, వాళ్ళు ఆ కాలేజ్ వాళ్ళు యూనివర్సిటీకే కట్టుబడి ఉన్నారు, రిస్ట్రిక్టెడ్ అయి ఉన్నారు, ఇంకా ఏం బెటర్ గా చేయలేకపోతున్నారు, జస్టిస్ చేయలేకపోతున్నారు అక్కడ ఉన్న లొకాలిటీ స్టూడెంట్స్ కి. అంటే ఇప్పుడు కాంటెక్స్ట్ బట్టి అంటే లొకేషన్ బట్టి సమ్ కాలేజెస్ కెన్ గో బియాండ్ ద కరికులం అండ్ సమ్ కాలేజెస్ కెన్ కట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద కరికులం. సో ఒక అటానమీ వస్తేనే అది చేయగలరు అండ్ ఆ అటానమీ వస్తేనే ఎఫెక్టివ్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ హైయర్ ఎడ్యుకేషన్ బెటర్ గా ఉంటుంది అని చెప్పి అకార్డింగ్ టు ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇట్ హ్యాస్ సజెస్టెడ్ UGC and the AICTE that make sure a lot of colleges really go to that autonomous status in due course of time. Very soon అన్ని కాలేజెస్ కూడా autonomous కి వెళ్ళాలి అని చెప్పి అనడం వల్ల ఇప్పుడు చూస్తే మీరు autonomous రేట్ ఇంక్రీజ్ అయింది. ఒకప్పుడు ఏదో 1-2 కాలేజెస్ autonomous ఉంది, ఇప్పుడు అన్ని కాలేజెస్ autonomous వస్తుంది. సో ఇప్పుడు అన్ని అఫిలియేటెడ్ ఉన్నప్పటికీ ఇప్పుడు అన్ని autonomous ఉన్నప్పటికీ మరి ఏంటి డిఫరెన్స్ అంటే తప్పుదారిలో లేకుండా స్టూడెంట్స్ రైట్ డైరెక్షన్ ఉంటారా అన్నది ఏంటి కన్ఫర్మేషన్ అంటే మీరు అక్కడ ఉన్న మేనేజ్మెంట్ బట్టి అది ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి ఎలాంటి ఏం సొసైటీలో, ఎందుకంటే మేనేజ్మెంట్ ఇస్ ద కీ పార్ట్. ప్రిన్సిపల్ అవ్వండి, ఫ్యాకల్టీ అవ్వండి, సెక్యూరిటీ అవ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ హాస్టల్ అవ్వండి, ఫుడ్ అవ్వండి, అన్ని కూడా దీస్ ఆర్ ఆల్ టెంపరరీ థింగ్స్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ అవుతాయి. మేనేజ్మెంట్ చేంజ్ అవుతుందా, నెక్స్ట్ ఆ మేనేజ్మెంట్ ఒకవేళ ఒక జనరేషన్ అయిపోయినా నెక్స్ట్ జనరేషన్ అలా పాస్ ఆన్ చేస్తూ ఉండడం లేదా వేరే వాళ్ళకి ఇచ్చేదే, కానీ ఒక మేనేజ్మెంట్ అనేది మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో చేంజ్ అవ్వదు. సో అలాంటప్పుడు మీరు ఎవరిని డిపెండ్ అయ్యి మీరు ఒక స్టూడెంట్ ని జాయిన్ చేయాలి అంటే రియల్లీ ఆ మేనేజ్మెంట్ ఎంత ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు ఎంత పట్టించుకుంటున్నారు, వాళ్ళ ఫోకస్ ఎంత ఉంది రెగ్యులర్ గా, వాళ్ళు అందుబాటులో ఉన్నారా లేదా అన్న దాని మీద మీరు డెసిషన్. నెంబర్ 2 థింగ్, అటానమస్ కాలేజెస్ లో వచ్చిన ఒక బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ బిగ్గెస్ట్ కన్సర్న్ ఇస్ దట్ ఎగ్జామినేషన్స్ అనేవి కంప్లీట్ గా విల్ బీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కాలేజ్ విత్ అటానమస్ స్టేటస్. సో అలాంటప్పుడు ఎగ్జామినేషన్స్ లో ఏ మాత్రం నెగ్లిజెన్స్ ఉన్నా, ఏ మాత్రం ఈజీగా చేసేసినా ఇంకా ఎడ్యుకేషన్ లో కరప్షన్ వచ్చింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్ డ్యామేజ్ అయింది. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్ లో పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అటానమస్ కదా, వాడికి మార్క్స్ వేస్తారు కదా, వాడు కూడా మాకు డిగ్రీ వస్తుంది కదా, పాస్ అయిపోతాం కదా అంటారు. అంటే అదొక మీరు నాకు అనిపిస్తుంది పర్సనలీ తెలియకి క్వశ్చన్ అడుగుతున్నారు. కానీ ఎగ్జామినేషన్స్ అనేది ఎప్పుడైనా నుంచి కాలేజ్ వరకు ఎగ్జామినేషన్స్ అనేది మీకెంత నాలెడ్జ్ ఉంది, మీరు ఎంతవరకు కేపబిలిటీ అని తెలుసుకోవడానికి చేసి ఒక చెప్పు. సో అది ప్రాపర్ వేలో కరెక్ట్ వేలో వెళ్తేనే ఓకే నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగాను అని మనకి ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ తెలిస్తే అప్పుడు మనం నెక్స్ట్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, మనం ఇంకా బెటర్ గా ఏం చేయాలి అన్నది తెలుస్తుంది. దీనివల్ల ఇదే మైండ్ సెట్, ఇదే యాటిట్యూడ్ రేపు జాబ్ లో కూడా అప్లై అవుతుంది. జాబ్ లో ఎవ్రీడే ఇస్ అన్ ఎగ్జామ్, ఎవ్రీడే యూ హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్. ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, ఒక టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ లో ఎట్లా సాల్వ్ చేసే ఇష్యూ అంటారు. అంటే అది సాల్వ్ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ ఉండాలి కదా, చేయలేకపోతే మీకు నేనైతే చెక్ చేస్తాను. సో ఎవ్రీడే నువ్వు ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ ని టాస్క్ ఫేస్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ యూ నీడ్ టు కీప్ దట్ నాలెడ్జ్. సో ఆల్మోస్ట్ ఎవ్రీడే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్.
అలాంటి మైండ్ సెట్ రావాలి అంటే ఇప్పుడు కాలేజ్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అంతే సీరియస్ గా అంతే రైట్ వేలో ఫాలో అయ్యి మీరు ఎగ్జామ్ లో ప్రెసెంట్ చేసి మార్క్స్ తెచ్చుకోగలిగితే దట్ ఈస్ ద ఇండికేషన్. ఎందుకంటే కంపెనీస్ మీకు అకాడమిక్ పర్సెంటేజ్ ఇంత ఉండాలి ఎందుకంటే వాళ్ళకి అది ఇండికేషన్, మీకు ఇంత నాలెడ్జ్ ఉండాలి. అదే అది కరెక్ట్ ఎడుతూ వచ్చింది అనుకోండి, వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళు ఈ కాలేజ్ లో ఇట్లా కరెక్ట్ ఎడుతూ వస్తుందంటే కన్సిడర్ వచ్చేది. ఒకవేళ తెలియక సరే కాలేజ్ లో జరుగుతుందని తెలియక తీసుకున్నా వాళ్ళు జాబ్ లో జాయిన్ అయితే ఎక్స్పెక్టేషన్స్ వేరేలా ఉంటాయి. వీడికి 90% వచ్చింది కదా, వీడికి ప్రాజెక్ట్ ఇలానే చేస్తాను, వాళ్ళు చేస్తారా చేయలేదు, ఎందుకంటే అది జెన్యూన్ గా వాళ్ళ నాలెడ్జ్ లో వచ్చిన. సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ అటానమస్ కాలేజెస్ need to take these examinations very seriously, and students and parents ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆ ఎగ్జామినేషన్స్ ని వాళ్ళ ఓన్ కష్టంతో వాళ్ళ ఓన్ నాలెడ్జ్ తో ప్రూవ్ అవ్వాలి అన్న మైండ్ సెట్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషన్స్ అటానమస్ కాలేజెస్ కూడా ఆ పవర్ ని మిస్యూజ్ చేసుకోకుండా, అంటారు కదా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, అంతే రెస్పాన్సిబుల్ గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ మేకింగ్ ది బెస్ట్ రిజల్ట్. సో దోస్ ఆర్ ద టూ థింగ్స్ ఐ కెన్ థింక్ ఆఫ్ వాళ్ళకి చెప్పాలి అని చెప్పి. ఈవెన్ థింకింగ్ ఆఫ్ స్టార్టింగ్ స్మాల్ లైక్ నేను వీడియోస్ అయినా రికార్డ్ చేసి ఇస్తాను పిల్లలకి తర్వాత లాస్ట్ అవర్స్ చూపిస్తాను. సో అవర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ టు ద ఫుల్లెస్ట్ అండి. నుంచి అసలు వేరే ఫోకస్ లేదు, ఎందుకంటే మాకు ఒక సాటిస్ఫాక్షన్ అంటే మేము రాత్రిగా పడుకునే ముందు సాటిస్ఫాక్షన్ తో పడుకోవాలి. మంచి పిల్లలకి మంచి అట్ ద సేమ్ టైం పొద్దునే లేచిన అంటే కూడా ఈ రోజు ఏం వర్క్ అన్నట్టు ఆ ఫాదర్ తో కూడా డిస్కషన్ అంటే ఓకే ఏం జరుగుతుంది కాలేజ్ ఎవ్రీడే నేను ఒక బాస్ మేనేజర్ అప్డేట్ చేస్తుంటే అప్డేట్ చేస్తాను. ఎందుకంటే సార్ మా ఫాదర్ ఎట్లా అంటే ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కానీ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ లో మాక్సిమం నేను ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి వెరీ మచ్ ఇన్వాల్వ్ అంటారు. ఇక్కడ ఏ కంపెనీలకు ప్రయత్నం, ఎంతమంది క్యాంపస్ ఉంటారు, ఎన్ని క్యాంపస్ ఉంటారు? మన కాలేజీలో చదువుకున్న విద్యార్థులు హైయెస్ట్ సాలరీ కానీ హైయెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఇంతకుముందు ప్రీవియస్ డేటా నేను ఎక్కువ పర్టికులర్గా చూసేదండి. in terms of highest package, highest salary, roughly about more than 6 plus అట్లా ఉంది. వాళ్ళు ఇనిషియల్ కాలేజ్ ఫస్ట్ జాబ్. బట్ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏమైందంటే అండి జాబ్ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఆన్లైన్ లోనే స్క్రీనింగ్ స్టార్ట్ చేయడము, ఆన్లైన్ లోనే ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ, తర్వాత మెయిన్ కంపెనీ చేసి అక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ఇలా జరుగుతుంది. సో కాలేజెస్ కి అదే నేను చెప్పినట్టు కాలేజెస్ కి ఇండివిజువల్ గా ఒక మంచి స్టూడెంట్స్, టాలెంటెడ్ స్టూడెంట్స్ ప్రిపేర్ చేయడమే మెయిన్ రెస్పాన్సిబిలిటీ. అలా చేశారు అంటే వాళ్ళు మల్టిపుల్ కంపెనీస్ కి వాళ్ళు రెడీగా ప్రిపేర్ తో ఉంటారు. కంపెనీస్ కూడా అట్లా మేము ఈ కాలేజ్ నుంచి హైర్ చేసుకుంటామని కాకుండా టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఎక్కడి నుంచైనా కానీ వాళ్ళకి మంచి రెజ్యూమేలో ఒక ప్రాజెక్ట్ సర్టిఫికేషన్ కానీ ఉంది అండ్ వాళ్ళ ప్రోగ్రామింగ్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే దే రెడీ టు యాక్ట్, దే రెడీ టు ఇంటర్వ్యూ. సో మా ఫోకస్ అంతా కూడా అట్లానే ఉందండి. ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేంజ్ వల్ల స్టూడెంట్స్ AWS, Red Hat, Oracle, Salesforce, IBM, Cisco, UiPath, all these certifications వాళ్ళందరికీ ఎంబీఎస్. సో వాళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ ఆల్రెడీ మా కాలేజ్ ఎలా ఉంది స్టూడెంట్స్ అని చెప్పిన ఈ సర్టిఫికేషన్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళకి గివింగ్ as the platform for even campus interviews కూడా అంటే కెరియర్ పోర్టల్ లాగా వాళ్ళు యాక్సెస్ ఇస్తారు. సో ఎప్పుడైతే ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయో ఈ సర్టిఫికేషన్ స్పేస్ ఉన్న ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ నాకున్న కనెక్షన్స్ తో ఐఎమ్ ఆల్సో లైక్ రీచింగ్ అవుట్ టు డిఫరెంట్ పీపుల్. మన దగ్గర మన కాలేజ్ అలమ్నై కానివ్వండి, లేకపోతే కొత్త వాళ్ళు పరిచయం అవుతుంది కొత్త వాళ్ళు కానివ్వండి, ఎవ్రీబడి ఆర్ లైక్ ఇప్పుడు ఎస్పెషలీ అటానమస్ బ్యాక్ అండ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ బ్యాచెస్
ఫినిష్ చేసి సర్టిఫికేషన్స్ మాకు చెప్పండి, మాకు అప్డేట్ చేస్తూ ఉండండి. విల్ డెఫినెట్లీ పుట్ దెమ్ టు గుడ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ వైస్ కానీ ఫుల్ టైమ్ వైస్ కానీ చెప్తున్నారు. సో ఇఫ్ యువర్ ఫోకస్ ఇస్ రియల్లీ ఆన్ ద ప్రిపరేషన్, స్టూడెంట్స్ మంచిగా ప్రిపేర్ చేస్తే ఇందాక చెప్పినట్టు ఆటోమేటిక్ గా ప్లేస్మెంట్స్ ఇస్ ద రిజల్ట్. అది వాళ్ళకి ఇమీడియట్ గా థర్డ్ ఇయర్ అయితే అది బెస్ట్ కేస్ సినారియో. లేదు కొంచెం డిలే అయినా కానీ వాళ్ళకున్న ఒక కాన్ఫిడెన్స్ కి, వాళ్ళకున్న ఒక నాలెడ్జ్ కి డెఫినెట్ గా వస్తుంది అని వాళ్ళకే ఉంటుంది. సో దట్స్ హౌ వీఆర్ మేకింగ్ షూర్ దేర్ ఆర్ లైక్ 100% ప్లేస్మెంట్స్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ద ఓన్లీ థింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ స్టూడెంట్స్ డెడికేషన్. ఇందాక చెప్పిన కేటగిరీస్ లో థర్డ్ కేటగిరీ మనం ఏది చేసినా కానీ రెస్పాన్స్ అవ్వకపోతే ఆ స్టూడెంట్స్ కి కొంచెము తక్కువే ఉంటుంది లైఫ్. యాజమాన్యం మంచి శ్రద్ధగా చదువుతూ అనుభవం ఉన్న వాళ్ళు ఉండి, ఫ్యాకల్టీ అనుభవం ఉన్న వాళ్ళు ఉండి, స్టూడెంట్ శ్రద్ధ లేకపోతే ఆ శ్రద్ధ డిసిప్లిన్ తీసుకురావడం కూడా మాక్సిమం ట్రై చేస్తాను. వాళ్ళ ఫోకస్ చేస్తాను అని చెప్పి వదిలేను. ఇట్లానే నేను పర్సనల్ గా క్లాసెస్కి వెళ్ళి వాళ్ళకి ఇంపార్టెన్స్ చెప్తుంటాను. వాళ్ళకి ఒకవేళ జాబ్ రాకపోతే ఎట్లా ఉంటుంది లైఫ్, రిగ్రెట్ ఎలా ఫీల్ అవుతారు, ఇలా చాలా సార్లు ఇంపాక్ట్ అవుతూ మాట్లాడుతూనే ఉంటాను. కానీ అన్ని దేనికి కూడా కొంచెం రెస్పాండ్ అవ్వకపోకుండా ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఉంటేనే వాళ్ళకి కొంత తక్కువ అవుతుంది. మాక్సిమం ఫోకస్ అయితే అందరు స్టూడెంట్స్ మీద ఉంటుంది, అంత పుష్ ఉంటుంది. ఇట్స్ స్టూడెంట్స్ సైడ్ అండ్ పేరెంట్స్ సైడ్ కూడా అంతే కమిటెడ్ గా ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా ముందుకు వెళ్తారు. ఇప్పుడు స్టూడెంట్స్ క్లాస్ ఉంటారు మేడం, క్లాసులో 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. 100 మందిలో టాపర్స్ ఒక 2-3 ఉంటారు. ఈ టీచర్స్ కూడా 10 మంది 20 మంది మీద ఫోకస్ పెడతారు. ఎవ్రీ స్టూడెంట్ ని ఫోకస్ పెట్టి ఒకవేళ ఈ సరిగా ప్రవర్తించకుండా, కాలేజీకి రాకుండా బయట తిరగడం, ఇలాంటి వాళ్ళని మీ దృష్టికి ఏమైనా తీసుకొస్తారు తెలుస్తున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళు చెప్పినా కూడా విన్న పక్షంలో మీ దృష్టికి తీసుకొస్తుంటారు? డెఫినెట్ గా అండి. వాళ్ళు తీసుకురాకముందే నేను కూడా అసలు అడుగుతుంటాను. చైర్మన్ సార్ కూడా అసలు ఎవ్రీ టైం రిజల్ట్ వచ్చినప్పుడు రిజల్ట్ అనాలిసిస్ తీపిస్తారు. ఎంతమంది స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్ ఉంది, ఎంతమంది బ్యాక్ లాగ్స్ ఉన్నాయి, ఎట్లా ఉంది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది. అయితే సేమ్ టైం అటెండెన్స్ కూడా మేము తెప్పిస్తూ ఉంటాము. రెగ్యులర్ అటెండెన్స్ ఎట్లా ఉంది, ఏమైనా ఒక్కొక్క క్లాస్ కి అటెండెన్స్ డిఫరెన్స్ ఉందా, అంటే ఈ రోజు కాలేజ్కి వచ్చాడు, ఫస్ట్ అవర్ లో ఉన్నాడు, సెకండ్ అవర్ లో లేదు, ఆఫ్టర్నూన్ లేదు, అట్లా క్లాస్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ అటెండెన్స్ మానిటరింగ్ ఉంటుంది. అండ్ నేను పర్సనల్ గా ఫ్యాకల్టీతో కూడా ఇంటరాక్ట్ అయ్యి మిడ్ మార్క్స్ అప్పుడు కానీ, స్లిప్ టెస్ట్ అప్పుడు కానీ ఎట్లా ఉంది ఇయర్ పర్ఫార్మెన్స్, స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు ఫస్ట్ వీక్, తర్వాత బుక్స్ ఇండివిజువల్ బుక్స్ తెచ్చుకుంటున్నారా, లేదు కొంతమంది ఇట్లా లైన్ లో అంటే ప్రాపర్ గా రెస్పాండ్ అవుతారు ట్రాన్స్పోర్ట్ అంటే నేను వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వడం. సో ఇట్లా మాక్సిమం అదే అందరు స్టూడెంట్స్ మీద ఫోకస్ ఉంటుంది, ఇండివిజువల్ గా టీచర్స్ ఉంటుంది. ఎవ్రీ టీచర్ ఇస్ లైక్ ఎ మెంటర్ ఫర్ 10 to 20 స్టూడెంట్స్. మెంటర్స్ కి అసైన్ చేస్తాం. సో వాళ్ళు పర్సనల్ గా 20 స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అని చెప్పి చెక్ చేయడం జరుగుతుంది. అండ్ హెచ్ఓడికి రిపోర్ట్ చేస్తారు, హెచ్ఓడి అకాడమిక్ డీన్ కి రిపోర్ట్ చేస్తారు. అండ్ డీన్ త్రూ నేను కూడా ఇంకా ఫర్దర్ అప్డేట్స్ తీసుకుంటున్నా. సో అట్లా అందరు స్టూడెంట్స్ అయితే మీదైతే అటెన్షన్ ఉంటుందండి. అటెన్షన్ ఉంటుంది, వాళ్ళు డిసిప్లిన్ గానే ఉంటారు. ఏంటంటే గ్రాస్పింగ్ కొంచెం మనం చెప్పేది, మనం చేసే సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అయినా కానీ, ప్రోగ్రామింగ్ ఓరియంటేషన్ కానీ గ్రాస్పింగ్ ఉంటే వాళ్ళు ఫాస్ట్ పికప్ అయిన ఎక్స్ప్లెయిన్ ఛాన్సెస్ ఉంటుంది. బట్ అటెన్షన్ వైజ్ ఉంటే 100% అటెన్షన్ ఎవ్రీబడి. ఇప్పుడు స్టూడెంట్స్ చెప్పారు, ఎవరి స్టూడెంట్ 20 మెంబర్స్. స్టూడెంట్స్ లో పేరెంట్స్ తో ఏమన్నా మీరు ఇంటరాక్ట్ అవుతుంటారా? అప్పుడు బ్యాడ్ స్టూడెంట్ ఉన్నాడు, మేము ఫ్యాకల్టీ చెప్పారు, మీరు చెప్పారు, ఎవరు వినుకోలేదు. తల్లిదండ్రులకి మీరు ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తుంటారు మీ బాబు పరిస్థితి ఎలా ఉంది? ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ అటెండెన్స్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే వాళ్ళ మార్క్స్ ఎట్లా ఉన్నాయో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా కొంచెం మాన్యువల్ గా మేము ఫోన్ ఫాలోఅప్స్ చేయడం ఉందా. నెక్స్ట్ ఇప్పుడు మేము అటానమస్ బ్యాచ్, న్యూ బ్యాచ్ ఆన్వర్డ్స్ వీఆర్ స్టార్టింగ్ అప్ విత్ సాఫ్ట్వేర్ which is we should give real time updates to parents. వాళ్ళు ఈ రోజు క్లాస్కి వచ్చారా రాలేదా, వాళ్ళకి మార్క్స్ ఎట్లా వచ్చింది, ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నామా, లేకపోతే ఫీ దిగుతున్నా, ఆల్ ఆఫ్ దిస్ రియల్ టైమ్ అప్డేట్స్ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఓన్లీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే
పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ మార్చేయడమో లేదా పిల్లలు వేరే వాళ్ళ నెంబర్స్ ఇవ్వడమో అడ్మిషన్ లో అలాంటి వాటి వల్ల మేము కూడా కొంచెం ఇష్యూ ఫేస్ చేస్తాం. పేరెంట్స్ వరకు రీచ్ అవ్వాలంటే ఇలా నెంబర్స్ చేసేటప్పుడు ఇష్యూ తప్ప వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. మా ఫాదర్ అయితే పర్సనల్ గా ఫోన్ చేసి పేరెంట్స్ ఇట్లా కొంచెం స్టూడెంట్ వీక్ గా ఉన్నారంటే పేరెంట్స్ డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అలాంటి పేరెంట్స్ మీరు 10th క్లాస్ లో ఇంటర్మీడియట్ లో బాగా పట్టించుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకని మీరు ఇట్లా కేర్ చేయట్లేదు, ఇమీడియట్ గా రండి కాలేజ్ మాట్లాడతారు. ఏంటంటే ఎంత కాలేజ్ లో హాస్టల్లో ఉన్నా కాలేజ్ కి పంపిస్తున్నా ఒక ఇంగ్లీష్ లో కొటేషన్ ఉంటుంది, ఇట్ రిక్వైర్స్ అ విలేజ్ టు రైజ్ ఎ చైల్డ్ అని. ఒక పిల్లని పెంచాలి అంటే ఒక ఎంటైర్ విలేజ్ రిక్వైర్డ్ అని. సేమ్ వే ఒక స్టూడెంట్ మంచి పొజిషన్ సెట్ అవ్వాలి అంటే అందరూ ఎవరెవరి రోల్స్ లో వాళ్ళు 100% ఇస్తారు. యాజ్ అ ఫ్యాకల్టీ, యాజ్ అ హెచ్ఓడి, యాజ్ అ డీన్, ప్రిన్సిపల్, యాజ్ అ మేనేజ్మెంట్, అట్ ద సేమ్ టైం పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ రోల్ లో వీళ్ళని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, మంచిగా వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయాలి అనే దాని మీద వాళ్ళ గ్రోత్ అనేది చాలా డిపెండ్ అయింది. సో ఆ కాలేజ్ ప్లే అ రోల్. పేరెంట్స్ కూడా మేము వాళ్ళు కూడా పుష్ చేస్తూ ఉంటాం, మీరు కూడా పట్టించుకోండి, మీరు కూడా అడగండి, మీరు కూడా ఒక ఫ్రెండ్ లాగా రోజు మాట్లాడండి, రోజు ఏం చేస్తాను కనుక్కోండి, స్కూల్ అయితే కనుక్కుంటారు, ఇప్పుడు ఎందుకు కనుక్కోండి. ఇప్పుడు మీరు ఇప్పుడు అట్లాగే స్టూడెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ చెప్తుంటారు. కొంతమంది పేరెంట్స్ బీటెక్లో వేసేసేసి ఆన్లైన్ చదివితే బాగుపడతాడు లేకపోతే లేదని నేను చెప్పిన ఆ కాలేజీలో పడేసాం, ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకోండి, వాడు చదివితే చదవండి, లేకపోతే మా వాడిని ఏమనుకోండి కాలేజీకి వస్తాడు అలా చేసి ఊరుకుంటాడు వదిలేసే పేరెంట్స్ మీకు చదువుతుంటారు. చాలా వరకు నేను కాలేజీలో అంటే నాకు అది వింటేనే ఆశ్చర్యస్తుంది. ఎందుకంటే మా ఫాదర్, నేను ఇదే కాలేజ్ చదువుతున్నాను, చదువుతున్నప్పుడు నేను ఇక్కడే ఉండేదాన్ని హాస్టల్లో. సో రోజు ఫోన్ చేసేవాళ్ళు, నేను మాస్టర్స్ వెళ్ళినా కానీ రోజు ఫోన్ చేసేవాళ్ళు. ఒక్క ఫోన్ కాల్ ఆ రోజు మిస్ అయినా కౌంట్ చేసేవాళ్ళు, అరే మీతో మాట్లాడితే 2 days అయింది, 3 days అయింది. అసలు జాబ్ చేస్తున్నా కానీ అది ఒక పాయింట్ లో ఎట్లా అయిపోయిందంటే, నేను ఒకసారి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంది, గూగుల్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఒక 2 weeks వరకు నేను ఎవరితో ఫోన్ మాట్లాడదు, నన్ను అసలు రీచ్ అవుట్ కూడా అవ్వద్దు, అది బ్లాక్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే ఎక్కువసేపు నేను మాట్లాడదు, ఒక 3 minutes 4 minutes అంతే. ఏం చేస్తున్నారు, ఎలా ఉంది వర్క్, ఎలా ఉంది, స్టడీస్ ఎట్లా ఉన్నాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు, స్ట్రెస్ ఉన్నా, ఇంకేంటి, ఒకసారి ఇంకేంటి డీటెయిల్ ఎక్కువసార్లు అడుగుతారు. సో ఆ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది ఒక స్టూడెంట్ కి, ఒక చైల్డ్ కి చాలా సపోర్ట్ సిస్టమ్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాలేజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద లొకేషన్, ఆ పేరెంట్స్ అనేది ఆ బాండ్ ని అట్లానే కంటిన్యూ చేస్తేనే వాళ్ళకి ఓకే మనకి ఏం ప్రాబ్లం ఉందంటే చెప్పుకోవచ్చు అన్న సెకండ్ థాట్స్ రావు. ఇప్పుడు అలాంటి పేరెంట్స్ అలా కనెక్షన్, అలాంటి కాల్ మెయింటైన్, అట్లా కాల్ చేసి మెయింటైన్ చేయకపోయేసరికి వాళ్ళకి ఎలాంటి వచ్చేసి మా పేరెంట్స్ అనేది పట్టించుకోరు. లేదా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఎక్కడ ఎవరు చెప్పుకోవడానికి దొరుకుతారా అన్నట్టు ఫ్రెండ్స్ తో, లేకపోతే ఇంకా ఏదో అదర్ ఫ్రెండ్స్ అన్ని దిగారు. సో అన్ని ఏ విధంగా చూస్తున్నా, ఎడ్యుకేషన్ పరంగా చూస్తున్నా, వర్క్ లైఫ్ పరంగా చూస్తున్నా, లేదా పర్సనల్ ఇష్యూస్ చూస్తున్నా, పేరెంట్స్ షుడ్ బి ద బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ఎ చైల్డ్. సో అది ఉండాలి అంటే కంటిన్యూస్ గా ఫ్రీక్వెంట్ గా మాట్లాడితేనే ఆ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది, ఫ్రీడమ్ అనేది పేరెంట్స్ ఏదైనా చెప్పుకోవచ్చు అని క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఫెయిల్ అయ్యమని కూడా చెప్పడానికి భయపడతారు, చెప్తే ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పొద్దులే అని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఆ పేరెంట్ కి ఎప్పుడుకో తెలిస్తే వాళ్ళకి ఎంత బాగా వేస్తుంది, అప్పటికి ఏం చేయలేదు కూడా చేయలేదు. సో కంటిన్యూస్ గా టచ్ మెయింటైన్ చేయాలి, కాలేజ్ కూడా రావాలి, ఫ్యాకల్టీతో కూడా మాట్లాడాలి. అప్పుడే ఆ స్టూడెంట్ అన్న వాళ్ళు కొంచెం రైట్ డైరెక్షన్ లో. నేను అడిగింది ఏంటంటే మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, తల్లిదండ్రులు తీసుకున్నారు, స్టూడెంట్ తల్లిదండ్రులు కొంతమంది ఏమవుతుందంటే కొంతమంది ఇంటర్మీడియట్ దగ్గర నుంచి చదవరు, ఏదో వ్యసనాలకు ఫ్రెండ్స్ ఇలా ఉన్నప్పుడు ఇప్పుడున్న వాతావరణంలో ఈ పోటీ ప్రపంచంలో మార్కెటింగ్ వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలన్నీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరు పెడితే వాళ్ళు పెట్టడం, మార్కెటింగ్ వాళ్ళకి సీట్లు 5,000 తీసుకొచ్చి ముందు ఉన్న సీట్లు ఫిల్ చేయడం, మేనేజ్మెంట్ కోటా తీసుకోవడం మొత్తం పూర్తి చేస్తున్నారు. ఈ పూర్తి చేసే పదంలో వికాసాలు గురుకుల ఇన్స్టిట్యూషన్ ఏదైనా అనుకోండి, స్టూడెంట్ వచ్చి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత
పర్టికులర్గా పలానా స్టూడెంట్ బ్యాడ్ క్యారెక్టర్ ఉంది, ఇతను ఇబ్బంది పెడుతున్నాడు, ఇతని వల్ల మిగతా స్టూడెంట్స్ కూడా చెడిపోతారు అనే ఒక తల్లిదండ్రులు కూడా వదిలేసిన తర్వాత అదే స్టూడెంట్ని పోతే పనిలో వాళ్ళ అమ్మాళ్ళు డబ్బులు ఉన్నాడు, ఫీజు కడుతున్నారు, ఏదో అటానమస్ ఉంది కదా, మార్కులు వేసుకుంటున్నా, చెడిపోయి బాగుంటే అని వదిలేస్తారు. వాడి మీద యాక్షన్ తీసుకొని బయటకు పంపించేస్తారు. అదే లాస్ట్ అలాంటిది ఏమో బయటపడింది అంటే మా దాకా వచ్చింది అంటే దట్ ఈస్ ద లాస్ట్ డే. తీసి పంపించేయడమే. హాస్టల్ అయితే ఫస్ట్ హాస్టల్ ఖాళీ చేస్తాము. ఎగ్జామ్స్ మధ్యకి వచ్చి రాసుకున్నాడా, అది అసలు ఫస్ట్ ఎంతో రిక్వెస్ట్ చేస్తే సరే ఎగ్జామ్స్ మధ్యకి వచ్చి రాసుకోండి అన్నట్టు. అది కూడా ఛాన్స్ చాలా తక్కువ చేస్తాం. ఫస్ట్ అయితే యూ విల్ నాట్ బి ఇన్సైడ్ ద కాలేజ్. అంత బ్యాడ్ క్యారెక్టర్ ఉంది. చెప్పినా కానీ ఒకసారి గట్టిగా మాట్లాడి చెప్పినా కానీ వాళ్ళు వినే పరిస్థితి లేదు అంటే యూఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ దిస్ వెరీ కాల్. అండ్ అది మొన్న ఫస్ట్ ఇయర్ కూడా చెప్పారు, సెకండ్ ఇయర్ వస్తున్నారు, సెకండ్ ఇయర్ వచ్చాము ఇంకా రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ చాలా మంది కొంచెం సీరియస్ గానే చదువుతారు, సెకండ్ ఇయర్ లో మళ్ళీ ఇంకా సీరియస్ అనుకుంటారు. సెకండ్ ఇయర్ కి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటే ఏ రోజు మానేది కావాలి. I will pay close attention to each and every student. నాకు ఎక్కడైనా ఏదైనా డిఫరెన్స్ కనిపించింది అంటే ఎందుకంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక స్టూడెంట్ వల్ల అది మీరు అంటే ఒక స్టూడెంట్ ఎంత క్లాస్ పాడకపోతే ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ డ్యామేజ్ నాట్ హెసిటేట్ దట్ స్టూడెంట్స్. ఎందుకంటే ఆ ఛాన్స్ రిస్క్ తీసుకోలేము. అట్ ద సేమ్ టైం ఆ స్టూడెంట్ కూడా తెలియాలి. ఇప్పుడు మనం చెక్ పెట్టలేదు అనుకోండి, ఇప్పుడు మనం రైట్ వేలు స్టాప్ చేయడం అనుకోండి, ఇలా కంటిన్యూ చేస్తారు, ఎక్కడైనా ఇట్లానే ఉంటుంది, అదేం చేస్తారులే అనే ధీమలో ఉందనుకోండి, ఇంకా ఇంకా మనము ఎంకరేజ్ చేస్తారు అతను ఇంకా బాగా చేయడానికి. సో డెఫినెట్ గా స్ట్రాంగ్ చెక్ పెట్టాలి అన్న ఇంటెన్షన్ అయితే అందరికీ మన మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ ప్రిన్సిపల్ సైడ్ నుంచి కానీ. సో యాక్షన్స్ అండ్ ఇన్ఫాక్ట్ మాకు ఎక్స్ మిలిటరీ ఆయన క్యాంపస్ ఉన్నారు, ఆయన ఎంటైర్ క్యాంపస్ అంతా వాలంటీర్ చేస్తారు. అట్లా మాకు 3 ఎక్స్ మిలిటరీస్ ఉన్న హాస్టల్ ఒకళ్ళు, క్యాంపస్ ఆర్మీ వాళ్ళు. సో ఆల్సో అడిషనల్ సర్వేలెన్స్ అండ్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందంటే కొన్ని కాలేజీలో జరుగుతుంది. ఆ జరుగుతుందంతా మరి నేను బాగుపడితే ఉన్న డబ్బులు బాగుతాయి, వాడికి ఏదో పాస్ అయితే పాస్. తల్లిదండ్రులు కూడా డిసైడ్ అయిపోతారు ఇంటికాడ మాట్లాడి. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ చిన్నపేటలో చూస్తే నర్సరీ సార్ స్ట్రిక్ట్నెస్ కి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు జాయిన్ చేస్తారు, ఇక్కడ జాయిన్ అయితే లైన్ లో పడతాడు అని చెప్పి. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ label that Nursery Sir has. బ్రాండ్ ఒక బ్రాండ్ కన్స్ట్రక్షన్ కి ఒక బ్రాండ్ గా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కాబట్టి అందరూ దాన్ని లైక్ చేస్తారు. చివరిగా మీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో ఏ తరగతుల నుంచి ఎక్కడ వరకు చదువుకునే అవకాశం ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి? సో అదేంటి రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ అంటాము. వీ హ్యావ్ రికార్డ్స్ ఎంటైర్ ప్రీ ప్రైమరీ నుంచి 10th క్లాస్ వరకు లేదండి. విసన్నపేట లొకేషన్ లో రికార్డ్ టెక్నిక్ స్కూల్ ఉంది. సేమ్ అదే విసన్నపేట లొకేషన్ లో అదే స్కూల్ వచ్చి ఒక నియర్ బై క్యాంపస్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఇక్కడ నుంచి దగ్గర. సో అదే విసన్నపేట లొకేషన్ లో ఫార్మసీ కాలేజ్, ఫార్మసీ అండ్ ఫార్మసీ, ఫార్మసీ, బి ఫార్మసీ ఉంది. అండ్ సేమ్ టైం డిగ్రీ పీజీ కోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ డిప్లొమా పాలిటెక్నిక్ కూడా ఉంది. అండ్ ఇంటర్మీడియట్ స్కూల్ టీచింగ్ ఎడ్యుకేషన్ లో బీఈడి, ఎంఏడి కూడా ఉంది. అట్ ద సేమ్ టైమ్ చాట్రై, ఖమ్మంపాడు లొకేషన్స్ లో కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ క్యాంపస్. మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసరికి ఈ నున్న క్యాంపస్ లో ఇంజనీరింగ్ కాలేజ్, వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ అన్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్. దాంట్లో ఇంజనీరింగ్ తో పాటు ఫార్మసీ కూడా ఉంది. బి ఫార్మసీ అండ్ ఫార్మసీ. సేమ్ టైం 2 ఇంజనీరింగ్ కాలేజెస్ అండర్ లో డిప్లొమా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. స్పెషల్లీ పాలిటెక్నిక్ తో పాటు అగ్రికల్చర్ డిప్లొమా 2 year ప్రోగ్రామ్, 3 year ప్రోగ్రామ్ ఉంది. And ఇదే క్యాంపస్ లో వీ హ్యావ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆల్సో. అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బీపీఈడి అండ్ డిపిఈడి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి.
This is overall the college institutions only, and all of these colleges again personal sir and Mufti sir, Ashik sir, brother Ashna Reddy garu, at the same time my mother Prema Kumari garu, everybody are very much involved. Amma specific school చూస్తుంటారు లో అండ్ అక్కడ కూడా సార్ ఇంటర్ డిగ్రీ ఫార్మసీ అన్ని క్యాంపస్ లో నియర్ బై ఏరియా కాబట్టి సార్ ఎవ్రీడే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా సత్యం గారు బాబాయ్ గారు కూడా చూస్తారు. అండ్ ఐ హావ్ రీసెంట్లీ కేమ్, నాకు సిఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంజనీరింగ్ లో మనకి ఇప్పుడు మెజారిటీ స్టూడెంట్స్ కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ సిఎస్సి, సిఎస్సి డేటా సైన్స్ ఉన్నారు కాబట్టి it made a perfect sense for me to really mentor all the students as well as give my suggestions and guidance to the faculty. So this is the sort of class education. అదే మేడం, ఇప్పుడు మీ ఇన్స్టిట్యూషన్ ఎల్కేజీలో జాయిన్ అయ్యాడు, డిగ్రీ చేసి ఉన్నత చదువులు చూడడానికి పీజీలో చదివితే బయట చదువు వచ్చిన వాళ్ళకను మీ దగ్గర చదివిన స్టూడెంట్కి ఏమైనా ప్రత్యేకంగా ఇస్తారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా స్పెషల్గా సీట్లో కానీ వాటిల్లో కానీ ఎడ్యుకేషన్ రాయితీలు లాంటివి కానీ? అంటే మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా రియల్లీ ఎంకరేజ్ ద ప్రొఫెషనల్ గ్రోత్. మా ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ అడిషనల్ కోర్సెస్ చేయాలి అంటే కొంచెం ఫీ వేవ్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా మెంబర్స్ అక్కడ రీసెంట్ అయితే మా ఫ్యాకల్టీ మెంబర్స్ కిడ్స్ కూడా స్కూల్లో చదువుతారు, సపోర్ట్ చేస్తాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ మా దగ్గరే కంటిన్యూస్ గా చదివాలంటే ఇక్కడ ఎప్పుడైనా నేను కొత్త సెట్ ఆఫ్ స్టూడెంట్స్ లో ఎవరో తెలుసా అంటే ఎవరో ఒక 4-5 మెంబర్స్ చేతులు ఎత్తారు, మీరు టెక్నో స్కూల్ కదా అంటే అవుతారు. సో చాలా మంది మా దగ్గరే స్కూల్లో తర్వాత ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్ చేసిన కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉంటారు. డిఫరెన్స్ అంటే వాళ్ళకి తెలుసు ఒక ఫ్రీడమ్ అంతే. రైట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ వైజ్ అంటే నాలెడ్జ్ వైజ్ రియల్లీ డిపెండ్స్ ఆన్ దట్ ఇండివిజువల్, కానీ ఒక డిసిప్లైన్ అయితే డెఫినెట్ గా ఉంటుందండి. అది లేదు మన కాలేజ్ లో చదివారు అంటే అది ముందు చెక్ పెట్టేస్తారు సార్. స్కూల్లో సరిగ్గా లేదంటే అక్కడ ఒక చెక్ ఉంటుంది, లేదా ఇంటర్లో దొరికితే అక్కడ ఒకటి ఉంటుంది. సో డెఫినెట్ గా స్కూల్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు అంటే ఎంతో కొంత డిసిప్లైన్డ్ గా ఉంటారు. సో అట్ ఎనీ పాయింట్ మా దాకా వచ్చినప్పుడు డెఫినెట్ గా సీరియస్ యాక్షన్ జరుగుతుంది. బట్ అదర్ దాన్ దట్ వీల్ ఆల్వేస్ సీ మిక్స్డ్ గ్రూప్. అంటే స్కూల్లో కూడా కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు అండ్ ఎగ్జిస్టింగ్ మా దగ్గర చదివిన స్టూడెంట్స్ ఉంటారు. వీ విల్ ఆల్వేస్ ఎలాంటి స్టూడెంట్స్ అయినా కానీ స్కూల్ అయినా పాస్ అయినా ఈ క్లాస్ లోకి వచ్చారు అంటే డెఫినెట్ గా కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి అంటూ మేమైతే ఏం పార్షియాలిటీ చూపించాం. కానీ వీ హ్యావ్ సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్ అండ్ సేమ్ టైమ్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, అగ్రికల్చరల్, సివిల్, మెకానికల్ కోర్సెస్ ఉన్నాయి ఓవరాల్ బీటెక్ లో. ఆల్ దీస్ కోర్సెస్ ఇప్పుడు చూసింది ఏంటంటే అందరూ సిఎస్సి ఫిక్స్ చేసుకోవడం వల్ల ఈవెన్ అదర్ నాన్ సిఎస్ బ్రాంచెస్ కూడా ప్రాపర్ గా ఆ కోర్స్ ఫినిష్ చేసుకుని కంప్లీట్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువే ఉంది. ఎందుకంటే అవుట్కమ్ తక్కువ ఉంది కాబట్టి రెడీగా ఉన్నాయి జాబ్ ఆపర్చునిటీస్ కంపెనీస్. సో అన్ని బ్రాంచెస్ లో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది ఇప్పుడు మొబైల్ ఫోన్ కావాలండి, లేకపోతే ఒక కారే కానివ్వండి, మనం యూజ్ చేసుకునే మన చుట్టుపక్కల ఉన్న ఏ టూల్స్ అయినా, టెక్నాలజీస్ అయినా, ప్రొడక్ట్స్ అయినా అవన్నీ ఎలా వస్తాయంటే ఈ డిఫరెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ నుంచే వస్తాయి. అదే మా ఫ్యాకల్టీ మెంబర్స్ మా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ క్యాంపస్ వచ్చినప్పుడు ప్రతి బ్రాంచ్ గురించి ప్రత్యేకత చెప్తూ పిల్లలు కంటిన్యూ జరుగుతుంది. అన్ని స్పెషలే ఉంది, అన్ని ఇంపార్టెంటే తీసుకోవాలి ఉంటుంది. సో అట్లా ఎవ్రీ బ్రాంచ్ ఇంపార్టెంట్, ఎవ్రీ బ్రాంచ్ డిమాండ్ ఉంది. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది అన్ని ఏరియాస్ లో జరుగుతుంది. కన్స్ట్రక్షన్ లో జరుగుతుంది, మెకానికల్ రోబోటిక్స్ లో జరుగుతుంది, అగ్రికల్చర్ లో కూడా టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఈవెన్ చిప్ డిజైనింగ్, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కూడా టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో టెక్నాలజీ అనేది అన్ని బ్రాంచెస్ లో ఉంది, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కాదు. కంప్యూటర్ సైన్స్ లో త్రూ కంప్యూటర్ సైన్స్ యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఆ టెక్నాలజీతో అన్ని బ్రాంచెస్ ఉంది కాబట్టి అన్ని బ్రాంచెస్ రిలేటెడ్ స్కిల్స్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. సో మీకు ఏది ఇంట్రెస్ట్, మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు దాన్ని బట్టి బ్రాంచ్ యూజ్ చేస్తారు. అది నెంబర్ 1 థింగ్. ఆ తర్వాత మన కాలేజ్కి వచ్చేటప్పటికి
ఫైనల్గా స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ కరెంట్ ఇయర్ అటానమస్ ఇయర్తో వీఆర్ రియల్లీ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఈ ఫస్ట్ అటానమస్ బ్యాచ్ అనేది వాళ్ళు ఫైనల్గా గ్రాడ్యుయేట్ అయ్యేటప్పటికి ఈ చుట్టుపక్కల ఉన్న ఏ కాలేజెస్ కంపారిజన్ అవ్వదు. ఎందుకంటే ఈ ఫస్ట్ అటానమస్ బ్యాచ్ స్టూడెంట్స్ ఆర్ లైక్ ఒక కొత్త ఫస్ట్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అప్పుడు స్టూడెంట్స్ తీసుకున్నప్పుడు ఎంతైతే మనము కష్టపడతామో లేకపోతే హడావుడి పడతామో వాళ్ళు డెఫినెట్గా మనం ఫస్ట్ బ్యాచ్ అని చెప్పి అనుకుంటాము. అట్లానే ఇది ఫస్ట్ బ్యాచ్ ఎందుకంటే చాలా స్పెషల్. ఫస్ట్ అటానమస్ బ్యాచ్ అనేది డెఫినెట్గా చాలా స్పెషల్. ఇప్పటి నుంచి కూడా అట్లానే గ్రోత్ డైరెక్షన్ లో ఉంటుంది. సో బట్ ఈ ఫస్ట్ బ్యాచ్ కోసం అయితే మేము అందరూ చాలా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే దీని మీద చాలా హోప్స్ కూడా పెట్టుకున్నాము. మేము డిజైన్ చేసిన ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ కానీ ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ కానీ ఈ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ డెఫినెట్ గా ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి అనేది. బట్ ఇక్కడి నుంచి కూడా బికాస్ మీరు అలాగా కన్సిడర్ చేసి జాయిన్ అవ్వాలి అనుకుంటుంటే డెఫినెట్ గా వన్ థింగ్ యూ కెన్ ప్రామిస్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ వన్స్ దే స్టెప్ ఇన్ టు దిస్ స్టేజ్ దే ఆర్ అవర్ చిల్డ్రన్, దే ఆర్ అవర్ స్టూడెంట్స్. డెఫినెట్ గా పర్సనల్ కేర్ తీసుకొని వాళ్ళు మంచి డైరెక్షన్ లో వెళ్ళాలి, మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి, లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలి. నేను ఎవ్రీ స్టూడెంట్ కూడా చెప్తాను, ఒక్కసారి మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యారంటే మీ సర్నేమ్ ఎట్లా మీ దగ్గర నుంచి ఎప్పుడు మీరు తీసేయలేరు, ఈ కాలేజ్ నేమ్ మీ రెజ్యూమే నుంచి మీ సర్టిఫికేట్ నుంచి తీసేయలేరు. యూఆర్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు మంచి బెటర్ పొజిషన్ లోకి వెళ్ళారంటే అది కాలేజ్ కి ఎక్కువ జరగదు. అది కాలేజ్ మేనేజ్మెంట్ లీడర్షిప్ కి మాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ మీరు బెటర్ పొజిషన్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం కాలేజ్ నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్తుంది అంటే మీరు స్టూడెంట్స్ కూడా అలమ్నై స్టూడెంట్స్ పాస్ అవుట్ స్టూడెంట్స్ కూడా అంతే ప్రౌడ్ ఫీలింగ్ తో మీరు కాలేజ్ గురించి చెప్పుకోగలరు. అట్ ద సేమ్ టైం నేను రీసెంట్ గా అలమ్నై మీట్ జరిగింది. చాలా మంది ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ అలమ్ నెట్వర్క్ కానీ యాజ్ అ ఫ్యామిలీ మనము ఒక మంచి నెట్వర్క్ లాగా క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. కాబట్టి once you are part of us, we are there for a lifetime. We are not going to think of it as even as a 4 years. It is a lifetime journey, and we want to make sure that each and every faculty and the students have that sort of like satisfaction that they have become part of it. And of course, the parents. Okay. Because the semester ఎగ్జిక్యూటివ్ కీర్తి మేడం గారు విద్యార్థి భవిష్యత్తు నుంచి ఇంజనీరింగ్ విద్యలో తన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి, తన ఆసక్తి ఏ కోర్సు కలిగింది, తల్లిదండ్రుల పాత్ర ఎంత, అలాగే ఇన్స్టిట్యూషన్ యాజమాన్యం పాత్ర ఎంతవరకు ఉంటుందని అనేక అంశాలపై సుదీర్ఘంగా మన కీర్తి మేడం మనం తెలియజేశారు. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.